శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో తర్వాత సర్గ చదువుకుంటూ ముందుకు వెళ్దాము. పోయిన వారం ఏం జరిగిందంటే, మన దశరథ మహారాజు ఆయనే స్వయంగా వెళ్ళి రోమపాదుడి రాజ్యానికి, అక్కడ ఋష్యశృంగుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఋష్యశృంగుడు అగ్నిహోత్రంలాగా వెలిగిపోతూ కనిపించాడు. వాళ్ళ మామగారు రోమపాదుడు పక్కన ఆయన కూర్చొని ఉన్నాడు. తర్వాత మన దశరథుడు వాళ్ళని మన రోమపాదుడు చాలా గౌరవపురస్సరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారాలు చేశాడు. చాలా గౌరవించి ప్రేమించాడు. కొద్ది రోజులు మన దశరథ మహారాజు అక్కడ ఉన్నారు. తర్వాత వాళ్ళు చాలా స్నేహితులయ్యారు కూడా, గొప్ప స్నేహితులయ్యారు మన దశరథ మహారాజు రోమపాద మహారాజు. ఆ విధంగా ఉంది. ఒక 2 వారాలు ఉన్న తర్వాత మన దశరథ మహారాజు, మరి ఒక పెద్ద పని పెట్టుకున్నానయ్యా, బిడ్డల కోసం అని చెప్పి యజ్ఞం చేద్దామనుకుంటున్నాను. నీ బిడ్డను శాంతను, నీ అల్లుణ్ణి ఋష్యశృంగుణ్ణి మరి పంపిస్తావా? ఆయన చేత యజ్ఞం చేయించుకుందామని అనుకుంటున్నాను అని చెప్తే ఆయన చాలా సంతోషించాడు. తప్పకుండా అన్నాడు. అల్లుడికి చెప్పాడు, వెళ్ళు మరి శాంతను తీసుకొని, నీ భార్యను తీసుకొని వెళ్ళు అంటే ఆయన కూడా సరే అన్నాడు. శాంత మన ఋష్యశృంగుడు ఇద్దరు కలిసి వచ్చారు. మన దశరథ మహారాజు చాలా వైభోగంగా వాళ్ళని పిలుచుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి వాళ్ళని అంతఃపురంలో ప్రవేశపెట్టాడు. వాళ్ళు ఉండడానికి ఉచితమైన సౌకర్యాలు చూపించాడు. అమ్మయ్య అనుకున్నాడు, నేను చేయగలిగింది ఇప్పుడు నేను చేశాను, ఇంకా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది అని అనుకున్నాడు. చాలా సంతోషించాడు. అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. బ్రహ్మవర్చస్సుతో అగ్నిహోత్రంలాగా వెలిగిపోతున్న మన ఋష్యశృంగుడు కూడా వచ్చేశాడు. ఇంకిప్పుడు మరి అశ్వమేధ యాగానికి సన్నాహాలు మొదలవ్వాలి. అది మనము 12వ సర్గలో చూసుకుందాము. తతః కాలే బహుతిథే కస్మించిత్ సుమనోహరే వసంతే సమనుప్రాప్తే రాజ్ఞః యష్టుం మనః అభవత్. ఇంకా ఇవన్నీ జరిగాయి. ముందు ఆయన యజ్ఞం చేద్దామనుకుంటున్నానని చెప్పాడు. వశిష్ఠులు వాళ్ళు, మిగిలిన పురోహితులు, మిగిలిన ఋషులు, గురువులు చాలా సంతోషించారు. సుమంత్రుడు కూడా చాలా సంతోషించాడు. ఎంతో హడావిడి, ఉత్సాహం ఆయనకి. మళ్ళీ వెళ్ళారు, ఋష్యశృంగుని తీసుకొని వచ్చారు. అంతా అయింది. కొద్ది కాలం ఊరుకున్నారు. ఎందుకు అంటే, మరి యజ్ఞం చేయడానికి దానికి సరి అయిన కాలం రావాలి. అనుకోగానే మొదలు పెట్టడానికి కుదరదు. కాబట్టి ఎంత తొందర అనిపించినా కూడా, ఎంత వేగిరపాటు ఉన్నా కూడా, మన దశరథ మహారాజు కూడా సరైన సమయం రావాలి, ఆ కాలం రావాలని ఆగారు. తతః ఇంకా తర్వాత బహుతిథే ఎన్నో తిథులు గడిచాయి. ఎన్నో రోజులు గడిచాయి. ఆ రకంగా కొంతకాలం, బహుకాలం గడిచింది. కస్మిన్శ్చిత్ ఆ విధంగా ఎంతో కాలం, ఎన్నో తిథులు జరిగిపోయిన తర్వాత ఒకానొక సుమనోహరే ఎంతో మనోహరమైన వసంతే వసంత మాసంలో, వసంత ఋతువులో, ఆ ఋతువు సమనుప్రాప్తే వచ్చింది. వసంత ఋతువు వచ్చిన తర్వాత రాజ్ఞః మన రాజుగారికి యష్టుం యజ్ఞం చేయాలన్న కోరిక, ఇంకా సమయం వచ్చింది, సమయం ఆసన్నమైంది, చేద్దామన్న కోరిక మనః మనసులో అభవత్ కలిగింది. ఏదో ఒక సమయంలో ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. మంచి రోజులు రావాలి, మంచి కాలం రావాలి. కాలము కర్మము కలిసి వస్తేనే జరిగేది. కాబట్టి ఆయన ఆగాడు. ఇప్పుడు చక్కటి వసంత కాలం వచ్చింది, చక్కటి వసంత ఋతువు వచ్చింది. ఆ సమయంలో ఆయన యజ్ఞం చేద్దామని ఆయనకి మనసులో సంకల్పం కలిగింది. ఇంకిప్పుడు చేద్దాము అని ఆయనకి సంకల్పం కలిగింది. ఇది ఎంత చాలా ముఖ్యమైనది. నాకెంత మనసు పొంగిందో. వసంత కాలం అని మన వాల్మీకి మహర్షి అక్కడ పెట్టారు. ఇక్కడ వసంతం అన్నారు, సమనుప్రాప్తం అన్నారు, రాజ్ఞ ఆయనకి యష్టుం అన్నారు. యజ్ఞం చేయాలన్న ఉత్సాహం, కోరిక. అది ఎందుకు ముఖ్యమంటే, వసంత ఋతువు, ఋతువు అన్నదానికి, ఋత్ అన్నదానికి
అర్థము చాలా అర్థాలున్నాయి. అందులో ఒకటి ముఖ్యంగా ఋతువు అన్నదానికి ఋతం అంటే యజ్ఞం అని కూడా అర్థం ఉంది. ఋతం అంటే సత్యం అని అర్థం ఉంది. ఇప్పుడు ఆయన యజ్ఞం చెయ్యాలన్న కోరిక ఇష్టం తోటి ఉన్నాడు కాబట్టి ఆ ఋతువు కోసం చూశాడు. ఋతం అదంత అందం దానికి. పైగా ఋతం అంటే సత్యం అని అర్థం ఉంది. ఆయనకి ఆ ఒక్క కోరిక ఉంది, అది సత్యమై నెరవేరుతుందని అందరూ చెప్పారు. ఇప్పుడు ఆ నెరవేరే కాలం వచ్చింది కాబట్టి అది కూడా ఋతం అయి ఉన్నది. ఇంకొక అందం ఏంటంటే ఇందులో ఇంకా అందం, ఎంత ఆలోచిస్తే అంత ఉంటుంది అందులో. మనం ఎంత భావన చేస్తుంటే అంత అందులోంచి వస్తుంటుంది, రసంలాగా ఊరుతుంటుంది ఊట. వసంతం అన్నప్పుడు అది ఋతం గురించి చెప్పుకున్నాం కదా, ఋతువు అన్నప్పుడు ఋతం గురించి చెప్పుకున్నాం. యజ్ఞం అని ఒకటి, సత్యమైన విషయం అని ఒకటి. పైగా వస్తున్నది ఎవరు? సత్యస్వరూపుడు శ్రీరామచంద్రమూర్తి. ఇక్కడ వసంతం అంటేనేమో చిగురించడం, పుష్పించడం. ఆయనకి మనసులో ఈ కోరిక చిగురించింది. ఇప్పుడు పువ్వు లాంటి నా తండ్రి పుష్పించడానికి వస్తున్నారు వసంత కాలంలో. అందుకని ఆయన కోసమే వసంత ఋతువులో ఆయన పుష్పించాలన్నా ఈ ఋతాన్ని, యజ్ఞాన్ని పెట్టుకున్నాడు మన దశరథ మహారాజు. దాని అందమే అందం అసలు ఒక్కొక్క మాటకి. ఆ విధంగా ఒకానొక సుమనోహరమైన వసంత ఋతువులో మన రాజుగారు ఇంకా యజ్ఞం చేద్దామింకిప్పుడు అని అనుకున్నాడు. ఆ ఋతువు రాగానే తతః కాలే బహుతిథే కస్మించిత్ సుమనోహరే వసంతే సమనుప్రాప్తే రాజ్ఞః యష్టుం మనః అభవత్. తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య చ. తతః ఇంకప్పుడు మన రాజుగారు దశరథ మహారాజు తం ఆ దేవవర్ణినం, దేవతలతో సమానమైన తేజస్సు కలిగిన, దివ్యమైన తేజస్సు కలిగిన, బ్రహ్మవర్చస్సు కలిగిన మన విప్రుడు ఋష్యశృంగుడికి శిరస తల వంచి నమస్కారం చేసి ఆయన ప్రసాదాన్ని, ఆయన సంతోషించి ఇచ్చిన అంగీకారాన్ని పొందడానికి పుచ్చుకొని సంతానార్థం, బిడ్డలు కావాలి, కులస్య కులానికి, నా కులానికి, నా సంసారానికి, నాకు పిల్లలు కావాలి అని సంతానార్థం యజ్ఞాయ యజ్ఞం చేయడం కోసం ఆ విప్రం మన ఋష్యశృంగుణ్ణి వరయామాస వరించాడు యజ్ఞం చెయ్యమని చెప్పి. తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య చ. ఇంతకు ముందే ఆయన వరించాడు కదా ఋష్యశృంగుణ్ణి యజ్ఞం చేయడం కోసము ఋత్విక్గా అని మనం అనిపిస్తుంది. కానీ ఈ సర్గలో మళ్ళీ ఇంతకు ముందు చెప్పుకున్న సర్గే మళ్ళీ మొత్తం ఉంటుంది. చాలా మటుకు కొద్ది శ్లోకాలు కొంచెం వేరుగా ఉంటాయి కానీ మొత్తం సర్గంతా అదే ఉంటుంది. మళ్ళీ నేను పాత సర్గనే చూసుకోకుండా చెప్తున్నానని మీరు అనుకునేరు. ఇదే ఇంతకుముందు మనం చదువుకున్న విషయము ఈ సర్గలో మళ్ళీ వస్తాయి కొంత తేడాలతో. ఎందుకంటే ఇంతకుముందు మన దశరథ మహారాజు మొదటిసారి నాకు యజ్ఞం చేయాలన్న ఆశ కలుగుతుంది బిడ్డల కోసం అని అడిగినప్పుడు వశిష్ఠుడు మొదలైన వాళ్ళు సరే చేద్దామన్నారు. కానీ అప్పుడు ఋష్యశృంగుడు లేడు, ఇప్పుడు ఋష్యశృంగుడు వచ్చాడు కాబట్టి అట్లాంటి కొద్ది తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఋష్యశృంగుడు కూడా ఉంటాడు ఈ సర్గలో, అట్లా అన్నమాట. ఆ విధంగా తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య చ. పైగా ఇంతకు ముందు అడిగాడు కదా, మళ్ళీ అడగడం ఏంటి అంటే అడగాలి మరి. కొద్ది రోజులైంది, కొన్నాళ్ళు అయింది, అప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు ఋష్యశృంగుడు. మరి ఇప్పుడు మళ్ళీ అసలు ఇంకిప్పుడు మొదలు పెడదామని ఆయనకి ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ అడగాలి కదా మర్యాదగా. కాబట్టి అడిగాడు, తల వంచి నమ్రతతోటి అడిగాడు. ఆయన కూడా అంత సంతోషంగా తథా ఇతి అని ఒప్పుకున్నాడు. తథా ఇతి చ సహ రాజానం ఉవాచ చ సుసత్కృతః సంభారాః సంహ్రియంతాం తే తురగః చ విముచ్యతాం అని ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన సుసత్కృతః చాలా సత్కరింపబడ్డాడు. మన ఋష్యశృంగుడు చేయవలసిన మర్యాదలన్నీ చేసి పూజించి ఆయన నా యజ్ఞానికి మీరు ఋత్విక్గా ఉంటారా అని అడిగితే
ఆయన తథా అట్లానే ఇతి అని అన్నాడు. తర్వాత సహ రాజానం ఆయన మన దశరథ రాజుతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఋష్యశృంగుడు, ఇదిగో సంభారాహ సంహ్రియంతాం, సంభారాలన్నీ సమకూర్చుబడుగాక, అన్ని సమకూర్చుకో. తే నీ యొక్క తురగహ అశ్వాన్ని విముచ్యతాం, విడువు, నీ అశ్వము విడువబడుగాక అని చెప్పాడు. ఇవి ఇంతకుముందు చదువుకున్నాం కదంటే అవును, ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఆ మాట చేద్దాము అని అనుకున్నాక ఆ మాటలు అయిన తర్వాత మళ్ళీ కొద్ది కాలం సమయం గడిచింది కాబట్టి మళ్ళీ అన్ని అనుకుంటున్నారు ఇంకొకసారి. తథా ఇతి చ సహ రాజానం ఉవాచ చ సుసత్కృతః సంభారాః సంహ్రియంతాం తే తురగః చ విముచ్యతాం. సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతాం. తతః నృపః అబ్రవీత్ వాక్యం సుమంత్రం మంత్రి సత్తమం. ఆయన ఏమన్నాడంటే సరవ్యాః చ ఉత్తరే తీరే, సరయు నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని విధీయతాం, విధించాలి, తయారు చెయ్యాలి. తతః తర్వాత చేయవలసిన పనులని చేయాలని ఆయన చెప్తున్నారు. ఇంకా అప్పుడు మన నృపః మన రాజుగారు సుమంత్రం, సుమంత్రుడితో, ఆయన మంత్రి సత్తమం, ఆయన గొప్ప మంత్రి, ఆయన మన సుమంత్రుడు మన దశరథ మహారాజుకి మహామంత్రి, మంత్రి సత్తమం, ఆయనతో అబ్రవీత్ వాక్యం, ఈ వాక్యాలను చెప్పాడు. ఆయన ఋష్యశృంగుడు అలాగే మరి కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకోవాలి, యజ్ఞాశ్వాన్ని విడవాలి అని ఆయన చెప్పగానే వెంటనే మన దశరథ మహారాజు సుమంత్రుడితో చెప్తూ ఉన్నాడు. సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతాం. తతః నృపః అబ్రవీత్ వాక్యం సుమంత్రం మంత్రి సత్తమం. సుమంత్ర ఆవాహయ క్షిప్రం ఋత్విజః బ్రహ్మవాదినః సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అధ కాశ్యపం పురోహితం వసిష్ఠం చ ఏ చ అన్యే ద్విజసత్తమాః అని ఆయన చెప్పాడు. సుమంత్ర అని పిలిచి, ఓ సుమంత్ర, నువ్వు క్షిప్రం వెంటనే ఋత్విజః ఋత్విక్కులను, బ్రహ్మవాదినః బ్రహ్మవేత్తలను, అట్లానే సుయజ్ఞం సుయజ్ఞుణ్ణి, వామదేవం వామదేవుణ్ణి, జాబాలిం జాబాలిని, అధ అట్లానే కాశ్యపం కాశ్యపుణ్ణి, అదే విధంగా పురోహితం పురోహితుడు వసిష్ఠం వసిష్ఠుణ్ణి, తర్వాత ఏ చ అన్యే ఎవరెవరు వేరే ద్విజసత్తమాహ ద్విజులందరూ ఉత్తమమైన ద్విజులున్నారో వాళ్ళందరినీ క్షిప్రం వెంటనే ఆవాహయ ఆహ్వానించు, పిలువు వాళ్ళందరినీ. మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఋష్యశృంగుడిని ఒక్కడిని అడిగాడు. మరి ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి మరి యజ్ఞం చేసుకుందామా అని అడిగితే తప్పకుండా మరి పనులు మొదలుపెట్టు అన్నాడు ఆయన. అనగానే వెంటనే సుమంత్రుడితోటి, సుమంత్ర వెళ్ళి మన సుయజ్ఞుణ్ణి, వామదేవుణ్ణి, జాబాలిని, కాశ్యపుణ్ణి, వశిష్ఠుణ్ణి, మిగిలిన ద్విజోత్తముల్ని, బ్రహ్మవేత్తలను, ఋత్విక్కులను అందరినీ పిలుచుకొని రా అని చెప్పాడు. సుమంత్ర ఆవాహయ క్షిప్రం ఋత్విజః బ్రహ్మవాదినః సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అధ కాశ్యపం పురోహితం వసిష్ఠం చ ఏ చ అన్యే ద్విజసత్తమాః. తతః సుమంత్రః త్వరితం గత్వా త్వరిత విక్రమః. తతః ఇంకప్పుడు మన సుమంత్రుడు ఆయన త్వరిత విక్రమః, ఇంక ఏదైనా పని చేస్తాడంటే తొందరగా చేస్తాడు. లేట్ చేయడం, తాత్సారం చేయడం, తర్వాత చేద్దాంలే అనుకోవడం, ఒకసారి చెప్తే ఇంకెప్పటికో మళ్ళీ గుర్తు చేసినాక చేయడం, అటు చేయడం. ఆయన పని చెప్తే వెంటనే చేయగలడు, ఆయన అంత సమర్థుడు. కాబట్టి అటువంటి వాడు త్వరితం వేగంగా గత్వా వెళ్ళాడు ఆ పని చేయడానికి, వాళ్ళందరిని పిలుచుకొని రావడానికి. ఆయనకు కూడా పరమోత్సాహంగా ఉంది. ఆయన చాలా సన్నిహితుడు, ఆప్తుడు, స్నేహితుడు, చెలికాడు మన దశరథ మహారాజుకి. కాబట్టి దశరథ మహారాజుకి బిడ్డలు కలగాలని ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడో, ఎంత తప్పించిపోతున్నాడో. కాబట్టి ఆయన కూడా తతః ఇంకప్పుడు సుమంత్రుడు త్వరితం గత్వా త్వరిత విక్రమః, గబగబా వెళ్ళాడు వాళ్ళందరిని పిలుచుకొని రావడానికి. సమానయత్ సహ తాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్
తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథః తదా. తదా ఇంకప్పుడు సహా ఆయన మన సుమంత్రుడు తాన్ సర్వాన్ వాళ్ళందరినీ, వాళ్ళెవరెవరు, సమస్తాన్ మొత్తము, వేదపారగాన్ వేద పారంగతులు వాళ్ళందరూ, అటువంటి వాళ్ళందరినీ సమానయత్ పిలుచుకొనొచ్చాడు మన సుమంత్రుడు. మన ధర్మాత్ముడు రాజా రాజుగారు దశరథుడు తదా అప్పుడు తాన్ వాళ్ళందరినీ పూజయిత్వా పూజించి సమానయత్ సహ తాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్ తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథః తదా ధర్మార్థ సహితం యుక్తం శ్లక్ష్ణం వచనం అబ్రవీత్ మమ లాలప్యమానస్య పుత్రార్థం నా అస్తి వై సుఖం. అయ్యా, ఇదిగో నాకు బిడ్డలు లేరు, పుత్రార్థం పిల్లల కోసం అని చెప్పి మమ నా మనసు లాలప్యమానస్య తపించిపోతున్నది, సుఖం వై సుఖం కూడా నాస్తి లేకుండా ఉన్నది అని ఆయన శ్లక్ష్ణం చాలా మృదువైన వచనం మాటలను, అవి కూడా ధర్మార్థ సహితం ధర్మంతో అర్థం కోరికతో కూడి ఉన్నాయి, ధర్మయుక్తమైన మాటలు. ఆయనకు ఒక ప్రయోజనం కావాలి, ఆయనకి సంతానం కావాలి, దానితో కూడిన మాటలను అబ్రవీత్ చెప్పాడు వాళ్లకు. ధర్మార్థ సహితం యుక్తం శ్లక్ష్ణం వచనం అబ్రవీత్ మమ లాలప్యమానస్య పుత్రార్థం నా అస్తి వై సుఖం. తత్ అర్థం హయమేధేన యక్ష్యామి ఇతి మతిః మమ తత్ అహం యష్టుం ఇచ్ఛామి శాస్త్ర దృష్టేన కర్మణా. తత్ అర్థం ఆ కోరిక కోసం, ఆ కారణానికి, అందుకని ఇదిగో హయమేధేన, హయమేధము అశ్వమేధము అన్న యజ్ఞాన్ని ఇక్ష్యామి చేస్తాను, యజ్ఞం చేస్తాను, ఇది అని మమ నా యొక్క మతి అభిప్రాయము. అది కూడా శాస్త్ర దృష్టేన శాస్త్రోక్తంగా, శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా, కర్మణ ఆ కర్మలతోనే, శాస్త్ర కర్మలతోటే, శాస్త్ర విహితమైన కర్మలతోటే, అహం నేను, తత్ దాన్ని, ఆ యష్టుం యజ్ఞాన్ని, యష్టుం చెయ్యాలని, ఇచ్చామి కోరుకుంటున్నాను, శాస్త్రోక్తంగా బిడ్డల కోసము అశ్వమేధ యాగాన్ని చెయ్యాలని కోరుకుంటున్నాను, అది నా అభిప్రాయము అని చెప్పాడు. తదర్థం హయమేధేన యక్ష్యామి ఇది మతిః మమ తత్ అహం యష్టుం ఇచ్ఛామి శాస్త్ర దృష్టేన కర్మణా. ఋషిపుత్ర ప్రభావేణ కామాన్ ప్రాప్స్యామి చ అపి అహం తతః సాధు ఇతి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్. ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో ఋషిపుత్ర ప్రభావంతోటి, ఋషిపుత్ర ప్రభావేణ, ఋషిపుత్రుడు ఋష్యశృంగుడు ఆయన యొక్క ప్రభావం, ఆయన శక్తి సామర్థ్యాలతో, ఆయన శక్తి వల్ల, దానితో అహం నేను, కామాన్ నా కోరికను, ప్రాప్స్యామి పొందుతాను, ఋష్యశృంగుడితో ఈ యజ్ఞం చేయించుకొని బిడ్డల కోసం నేను నా కోరికని నెరవేర్చుకుంటాను అని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు తతః వాళ్ళు, తతః ఇంకప్పుడు, బ్రాహ్మణాః బ్రాహ్మలందరూ, తత్ వాక్యం ఆ మాటను, ప్రత్యపూజయన్ విని చాలా సంతోషించి దాన్నెంతో గౌరవించి, సాధు మంచి అభిప్రాయం, మంచిది మంచిది శుభం ఇతి అని వాళ్ళు అన్నారు. ఋషిపుత్ర ప్రభావేణ కామాన్ ప్రాప్స్యామి చ అపి అహం తతః సాధు ఇతి తత్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్. వసిష్ఠ ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాత్ చ్యుతం ఋష్యశృంగ పురోగాశ్చ ప్రతి ఊచుః నృపతిం తదా. అప్పుడు వసిష్ఠ ప్రముఖాః, వసిష్ఠుడు మొదలైన, సర్వే అందరూ, మన
పార్థివస్య రాజుగారి యొక్క ముఖాత్ నోటి నుంచి చ్యుతం వెలువడ్డ ఈ మాటలను విన్నారు. విని తదా అప్పుడు వాళ్ళందరూ నృపతిం రాజుగారితో ఋష్యశృంగ పురోగాహచ ఋష్యశృంగుణ్ణి ముందు పెట్టుకొని వాళ్ళు ప్రత్యూచుహు ఈ జవాబు చెప్పారు. రాజుగారు చెప్పిన మాటలన్నీ వాళ్ళు విన్నారు. విని చాలా మంచిది, చాలా మంచిది, శుభం అన్నారు. తర్వాత ఋష్యశృంగుణ్ణి ముందు పెట్టుకొని వాళ్ళు వశిష్ఠుడు మొదలైన వాళ్ళందరూ మన రాజుగారు దశరథ మహారాజుతో ఈ మాట అంటున్నారు, జవాబు చెప్తున్నారు. వశిష్ఠ ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాత్ చ్యుతం ఋష్యశృంగ పురోగాః చ ప్రతి ఊచుః నృపతిం తదా సంభారాః సంహ్రియంతాం తే తురగః చ విముచ్యతాం సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతాం. సంభారాః సంభారాలన్నీ, యజ్ఞ సంభారాలన్నీ, సంభ్రియంతాం చేకూర్చబడుగాక, తే నీ యొక్క, తురగః చ గుర్రం కూడా, అశ్వం కూడా, విముచ్యతాం వదలబడుగాక, సరవ్యాః చ ఉత్తరే తీరే సరయూ నదికి ఉత్తర తీరంలో, యజ్ఞభూమి యజ్ఞవాటికను, విధీయతాం నిర్మించాలి, అది నిర్మించబడుగాక. సంభారాః సంహ్రియంతాం తే తురగః చ విముచ్యతాం సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమి విధీయతాం. సర్వదా ప్రాప్యసే పుత్రాన్ చతురః అమిత విక్రమాన్ యస్య తే ధార్మికీ బుద్ధిః ఇయం పుత్రార్థం ఆగత. వాళ్ళు ఏం చెప్పారంటే, తప్పకుండా రాజా, తప్పకుండా మనము యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకోవాలి, మనం గుర్రాన్ని వదిలిపెట్టాలి, సరయూ నదీ తీరంలో ఉత్తర దిక్కున యజ్ఞవాటికను నిర్మించుకోవాలి, అవన్నీ చేద్దాము. ఇదిగో పుత్రార్థం బిడ్డల కోసము, బుద్ధి ఈ బుద్ధిలో, నీ మనసులో, ఇయం ఈ ధార్మికి ధర్మమైన కోరిక, ఆగత రావడం, తే నీది, యస్య ఏదైతే ఉందో అది, సర్వదా అన్ని విధాలుగా, ప్రాప్స్యసే పొందుతావు నువ్వు, తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది నీకు. నీకు అమిత విక్రమాన్ అమితమైన పరాక్రమం కలిగిన చతురః నలుగురు పుత్రాన్ పుత్రులను నువ్వు పొందుతావు, తప్పకుండా అది జరుగుతుంది, సర్వ విధాలుగా అన్ని విధాలుగా జరుగుతుంది తప్పకుండా అని వాళ్ళు చెప్పారు. సర్వదా ప్రాప్యసే పుత్రాన్ చతురః అమిత విక్రమాన్ యస్య తే ధార్మికీ బుద్ధిః ఇయం పుత్రార్థం ఆగత. తతః ప్రీతః అభవత్ రాజా శ్రుత్వా తత్ ద్విజభాషితం అమాత్యాన్ చ అబ్రవీత్ రాజా హర్షేణ ఇదం శుభాక్షరం. తతః ఇంకప్పుడు మన రాజుగారు దశరథ మహారాజు ప్రీతః అభవత్ చాలా ప్రీతి పొందాడు, ఆయనకి చాలా సంతోషం కలిగింది. తత్ ఆ యొక్క ద్విజ భాషితం మన ద్విజులు బ్రాహ్మలు చెప్పిన మాటలను శ్రుత్వా వినగానే ఆయన ఎంతో సంతోషించాడు, ఆయనకు ప్రీతి కలిగింది. ఇంకా ఆయన మన రాజుగారు దశరథుడు అమాత్యాంచ అమాత్యులను మంత్రులను కూడా పిలిచి వాళ్లకు అక్కడే ఉన్నారు, వాళ్లకు ఆయన హర్షేణ ఎంతో సంతోషంతో ఇదం ఈ శుభాక్షరం చక్కటి మాటలను అబ్రవీత్ చెప్పాడు. మన ఋషులు, మన పురోహితులు, పండితులు, బ్రాహ్మలు, వశిష్ఠాదులందరూ అన్న మాటలను విని ఆయన చాలా సంతోషించాడు. ఆ మంగళకరమైన మాటలను విని ఆయన ఎంతో సంతోషంతో, హర్షంతో ఆయన మంత్రులతో ఈ విధంగా చెప్తున్నాడు. తతః ప్రీతః అభవత్ రాజా శ్రుత్వా తత్ ద్విజ భాషితం అమాత్యాన్ చ అబ్రవీత్ రాజా హర్షేణ ఇదం శుభాక్షరం. గురూణాం వచనాత్ శీఘ్రం సంభారాః సంభ్రియంతు మే సమర్థా అధిష్ఠితః చ అశ్వః స ఉపాధ్యాయః విముచ్యతాం. మే నా యొక్క గురుణాం గురువులు చెప్పిన వచనాత్ వచనం మీద, మాటల మీద వాళ్ళు ఏం చెప్పారో ఆ మాట ప్రకారం
శీఘ్రం తొందరగా వెంటనే సంభారాహ యజ్ఞ సంభారాలన్నీ సంభ్రియంతు సమకూర్చబడుగాక. అట్లానే సమర్థులైన వాళ్లతో రక్షింపబడుతున్న అధిష్ఠిత వాళ్లతో ఉన్న అశ్వః గుర్రాన్ని స ఉపాధ్యాయ ఉపాధ్యాయులతో సహా విముచ్యతాం వదలాలి, అది వదలబడుగాక. గురూణాం వచనాత్ శీఘ్రం సంభారాః సంభ్రియంతు మే సమర్థ అధిష్ఠితః చ అశ్వః సోపాధ్యాయః విముచ్యతాం. సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమిః విధీయతాం శాంతయః చ అభివర్ధంతాం యథాకల్పం యథావిధి. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని తయారు చెయ్యాలి, సన్నద్ధం చెయ్యాలి. యథావిధి ఏ విధంగా విధిలో రాసిపెట్టి ఉందో విధి విధానాల్లో ఆ విధంగా, యథాకల్పం కల్పంలో ఏ విధంగా చెప్పబడి ఉందో కల్పోక్తంగా, శాంతయ శాంతి వచనాలతో శాంతి పాఠాలతో కూడి ఈ పనులన్నీ వర్ధతాం చెయ్యబడుగాక. ఆ విధంగా అవన్నీ చెయ్యాలి. సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞభూమి విధీయతాం శాంతయః చ అభివర్ధంతాం యథాకల్పం యథావిధి. శక్యః కర్తుం అయం యజ్ఞః సర్వేణ అపి మహీక్షితా నా అపరాధః భవేత్ కష్టః యది అస్మిన్ క్రతుసత్తమే. యది ఒకవేళ అస్మిన్ ఈ క్రతుసత్తమే ఈ గొప్ప యజ్ఞాన్ని అపరాధః తప్పులు లేకుండా భవేత్ చెయ్యడం, నా కష్టః కష్టం కాదు సులువుగా చెయ్యొచ్చు తప్పులేం లేకుండా ఈ యజ్ఞాన్ని అంటే, అప్పుడు సర్వేణాపి మహీక్షిత అందరు రాజులు అయం యజ్ఞ ఈ యజ్ఞాన్ని శక్యః కర్తుం తప్పకుండా చేసేవాళ్లే. అందరూ ఎందుకు చెయ్యట్లేదంటే అది కష్టం, తప్పులు అవన్నీ జరిగితే కష్టం అవుతుంది, తప్పులు లేకుండా ఈ యజ్ఞం చేయడం కష్టం కాబట్టి అందరూ చేయరు. మరి మనము అవసరార్థం ఈ పని పెట్టుకున్నాము కాబట్టి జాగ్రత్తగా చెయ్యాలి. శక్యః కర్తుం అయం యజ్ఞః సర్వేణ అపి మహీక్షితః నా అపరాధః భవేత్ కష్టః యది అస్మిన్ క్రతుసత్తమే. చిత్రం హి మృగయంతే అత్ర విద్వాంసః బ్రహ్మరాక్షసాః విఘ్నితస్య హి యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి. ఈ విద్వాంసులైన బ్రహ్మరాక్షసాః బ్రహ్మరాక్షసులు చిత్రం అందులో ఏమైనా లోపాల కోసం మృగయంతే వెతుకుతూ ఉంటారు. అత్ర ఆ యజ్ఞంలో ఒకవేళ యజ్ఞంలో ఎక్కడైనా విఘ్నితస్య తప్పు జరిగితే ఆ తప్పులతో కూడి ఉన్న యజ్ఞంలో ఉన్న తప్పులన్నీ వీళ్ళు ఎతుకుతుంటారు. వెతికి అటువంటి యజ్ఞం ఉంటే దాన్ని కర్త చేసిన వాడు ఎవరుంటారో ఆయనని వాళ్ళు సద్య వెంటనే వినశ్యతి నశింపజేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందరు చేయగలిగితే అందరు చేసేవాళ్ళు చేయలేరు, ఎందుకంటే కష్టం. అది తప్పులు దొల్లితే మాత్రం ఎంతో నష్టం ఉంటుంది, హాని ఉంటుందని చెప్తున్నాడు. ఛిద్రం హి మృగయంతే అత్ర విద్వాంసః బ్రహ్మరాక్షసాః విఘ్నితస్య హి యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి. తత్ యథా విధిపూర్వం మే క్రతుః ఏష సమాప్యతే తథా విధానం క్రియతాం సమర్థాః కరణేషు ఇహ. తత్ అందుకని యథావిధి పూర్వం యథావిధిగా ఎట్లా చెయ్యాలో అట్లా జాగ్రత్తగా ఏష ఈ మే క్రతుః నా యజ్ఞము సమాప్యతే సమాప్తం అవ్వాలి. తథా ఆ విధంగానే విధానం ఏ విధంగా చేస్తుంది అట్లా తప్పులు లేకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందో ఆ రకంగా సమాప్తి చెయ్యాలి, సంపూర్ణం చెయ్యాలి. ఆ విధంగా క్రియతాం చేయండి. మీరు ఇహ ఇక్కడ కరణేషు ఈ విధంగా పని చక్కబెట్టడంలో సమర్థాః సమర్థులు అందుకని చెప్తున్నాను అని ఆయన వాళ్ళ మంత్రులకి చెప్తున్నాడు. తత్ యథా విధిపూర్వం మే క్రతుః ఏష సమాప్యతే
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేషు ఇహ తథా ఇతి చ తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం అకుర్వత. తతః ఇంకప్పుడు సర్వే మంత్రిణః మంత్రులందరూ ఆయన అమాత్యులందరూ ప్రత్యపూజయన్ ఆయన చెప్పిన మాటని గౌరవించారు. తథా సరే అట్లానే ఇతి అని అన్నారు. పైగా పార్థివేంద్రస్య ఆ రాజుగారు, పార్థివ ఇంద్రుడు అంటే రాజుగారు, రాజుగారి యొక్క తత్ ఆ వాక్యం మాటని యథా ఏ విధంగా ఆయన ఆజ్ఞాపించాడో, వాళ్ళు ఏ విధంగా అజ్ఞప్తం ఆజ్ఞాపింపబడ్డారో ఆ విధంగానే అకుర్వత చేశారు. ఎట్లా చెప్తే అట్లా చేయగలరు, వాళ్ళంత సమర్థత కలిగి ఉన్నవాళ్ళు. తథా ఇతి చ తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం అకుర్వత. తతః ద్విజాః తే ధర్మజ్ఞం అస్తువన్ పార్థివర్షభం అనుజ్ఞాతః. తతః సర్వే పునః జగ్ముః యథా ఆగతం. తతః ఇంకా తర్వాత మరి మీరందరూ జాగ్రత్తగా ఇట్లా చేయాలి అంటే సరే అన్నారు వాళ్ళు. ఆ రకంగా ముందేం జరిగిందంటే వాళ్ళు మొత్తం ఋషులు వాళ్ళందరూ వచ్చారు, పండితులు, బ్రాహ్మలు, పురోహితులు. ఆ తర్వాత వాళ్లతో పాటే ఈ మంత్రులందరూ అక్కడ ఉన్నారు. ముందు ఋషులు మన వశిష్ఠాది మునులందరూ ఏం చెయ్యాలో చెప్పారు. మన రాజుగారు ఇటు సైడ్ తిరిగి మంత్రులతోటి అవన్నీ చేయండి అయ్యా జాగ్రత్తగా, మరి లేకపోతే కష్టమవుతుందని చెప్తే వాళ్ళు అట్లానే చేస్తామన్నారు. అన్నాక ఇంకా తే ద్విజాహ ఆ ద్విజులు ఆ బ్రాహ్మలందరూ ధర్మజ్ఞుడైన మన దశరథుడిని అస్తువన్ వాళ్ళు స్తుతి చేశారు, మెచ్చుకున్నారు, మంచి జరుగుతుంది అని ఆశీర్వదించారు. పార్థివ రిషభం మన దశరథ మహారాజును. ఆ తర్వాత తతః ఇంకా తర్వాత సర్వే వాళ్ళందరూ అనుజ్ఞాతాహ అనుజ్ఞ తీసుకొని మరి వెళ్ళొస్తామని అడిగారు మన దశరథుణ్ణి. సరేనండి అట్లానే అని ఆయన అనగానే పునః మళ్ళీ వాళ్ళు యథా ఆగతం ఎట్లా వచ్చారో అట్లానే జగ్ముహు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఋషులు, పండితులు, బ్రాహ్మలు, మన వశిష్ఠాది మునులందరూ వెళ్ళిపోయారు. తతః ద్విజాః తే ధర్మజ్ఞం అస్తువన్ పార్థివర్షభం అనుజ్ఞాతాః తతః సర్వే పునః జగ్ముహు యథా ఆగతం. ఇంకా తర్వాత గతేషు అధ ద్విజాగ్రేషు మంత్రిణ తాన్ నరాధిపః విసర్జయిత్వా స్వం వేష్మ ప్రవివేశ మహాద్యుతిః. అధ ఇంకా తర్వాత ద్విజాగ్రేషు బ్రాహ్మలందరూ గతేషు వెళ్ళిపోయిన తర్వాత మన నరాధిపః రాజుగారు తాన్ ఆ మంత్రిణః మంత్రులను కూడా విసర్జయిత్వా వాళ్ళని కూడా వెళ్ళమని వాళ్ళకి అనుజ్ఞ ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మన రాజుగారు దశరథుడు మహాద్యుతి గొప్ప వెలుగుతూ ఆయన మొహమంతా వెలిగిపోతుంది, సంతోషంతో ఆయన మనసు పొంగుతున్నది. ఆ విధంగా ఆయన స్వం వేష్మ ఆయన సొంత ఇంటికి స్వగృహానికి ప్రవేశించాడు. ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. గతేషు అధ ద్విజాగ్రియేషు మంత్రిణః తాన్ నరాధిపః విసర్జయిత్వా స్వం వేష్మ ప్రవివేశ మహాద్యుతిః. ఆ రకంగా ఇంకా వసంత ఋతువు రాగానే మరి యజ్ఞం అనుకున్నాం, పెద్ద పని పెట్టుకున్నాము, మరి చేద్దాము అని ఆయన అంటే అందరూ సరే అన్నారు. ఎవరి పని వాళ్ళు చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. इति आर्षे वाल्मीकिये आदिकाव्ये श्रीमद् रामायणे बालकाण्डे 12 सर्ग सम्पूर्णम्। अध 13 सर्गः। ఇంకా అశ్వమేధ యాగానికి ఆహ్వానాలు పంపడం, ప్రయత్నాలు మొదలు పెట్టడం, సన్నాహాలు చేయడం అవన్నీ అవుతూ ఉన్నాయి. పునః ప్రాప్తే వసంతే తు పూర్ణః సంవత్సరః అభవత్ ప్రసవార్థం గతః యష్టుం హయమేధేన వీర్యవాన్. పునః ఆ విధంగా ఆ రోజు పైన మనం 12వ సర్గలో చెప్పుకున్న రోజు
అందరూ ఆ మీటింగ్ పెట్టుకున్నారు, ఆ సభలో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. సరే ఇంకా చేద్దాము అన్నారు. ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెట్టారు సన్నాహాలన్నీ, ఆ యజ్ఞానికి ప్రయత్నాలన్నీ. ఆ విధంగా 1 సంవత్సర కాలం నడిచింది. చెయ్యవలసిన పనులు చాలా ఉంటాయి. ఆ సంవత్సర కాలంలో చేయవలసిన ఎన్నో ముందు చేయవలసిన విధి విధానాలు, కార్యక్రమాలు ఉంటాయి. పైగా ఈ యజ్ఞ అశ్వాన్ని 1 సంవత్సరం పాటు వదిలిపెట్టాలి. అది మొత్తం అన్ని దేశాల్లో తిరగాలి. దానికి ఎదురుండకూడదు. ఉంటే దాని గురించి చూడాలి. చాలా పనులుంటాయి. కరెక్ట్ గా 1 సంవత్సరం ఆ యజ్ఞం అశ్వం మొత్తం అన్ని దేశాలు తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి. కాబట్టి 1 సంవత్సర కాలం పట్టింది. మన దశరథ మహారాజు ఎంత ఉత్సాహంగా ఆయన పని మొదలు పెట్టాడో అంత ఉత్సాహంగా ఈ సంవత్సరం అంతా ఆ పనులు చేస్తూనే ఉన్నాడు. మన ఋషులందరూ చేస్తూనే ఉన్నారు. వశిష్ఠాది ఋషులందరూ మన ఋష్యశృంగుడితో పాటు అందరూ అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆ 1 సంవత్సర కాలము ఆ గడువు గడిచింది. ఆ పైన 12వ సర్గకి ఈ కింద 13వ సర్గకి మధ్యలో 1 సంవత్సర కాలం జరిగింది. ఇప్పుడేం జరిగిందో చూద్దాం. పునః మళ్ళీ వసంతే వసంత మాసము ప్రాప్తించింది. మళ్ళీ ఆ వసంత ఋతువు వచ్చింది. 1 సంవత్సరం గడిచింది. వసంత ఋతువు అంటే మనకు ఏప్రిల్ మే టైంలో ఉంటుంది వసంత మాసము. ఆ సమయంలో స్ప్రింగ్ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో, స్ప్రింగ్ టైం. ఆ టైంలో అప్పుడు పూర్ణ మొత్తం సంవత్సర 1 సంవత్సర కాలం గడిచింది. ఆ విధంగా అభవత్. ఇప్పుడు ఆ విధంగా 1 సంవత్సరం జరిగిపోయిన తర్వాత వీర్యవాన్ మన వీరుడు మన దశరథ మహారాజు హయమేధేన అశ్వమేధమన్న యష్టం యజ్ఞాన్ని, అది ఎందుకు అంటే ప్రసవార్థం బిడ్డల కోసం అని చెప్పి చెయ్యడానికి ఆయన బయలుదేరుతున్నాడు. ఆ యజ్ఞ నియమం, ఆ అశ్వమేధ యజ్ఞానికి, ఆ యాగానికి ఉన్న నియమం 1 సంవత్సరం పాటు గడువు ఉంటుంది మొదలుపెట్టిన తర్వాత. ఆ సంవత్సర కాలం గడిచింది. ఇప్పుడు ఆయన మళ్ళీ అంతే ఉత్సాహంతో, మళ్ళీ అంతే అంటే ఇంక నడుస్తూ ఉన్నది. ఆ ఉత్సాహం తగ్గేది లేదు. రామచంద్రమూర్తి రావాలి, ఇంకెంతో కావాలి పని. ఆయన మళ్ళీ అక్కడికి వచ్చాము. మళ్ళీ మన వసంత ఋతువు వచ్చింది. మళ్ళీ మనం ఇక్కడున్నాము. పునః ప్రాప్తే వసంతేతు పూర్ణః సంవత్సరః అభవత్ ప్రసవార్థం గతః యష్టం హయమేధేన వీర్యవాన్ అభివాద్య వశిష్టం చ న్యాయతః ప్రతిపూజ్య చ అబ్రవీత్ ప్రసృతం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమం. అప్పుడు ఆయన వశిష్ఠ మహర్షికి అభివాద్య నమస్కారం చేసి, న్యాయతః న్యాయంగా, ప్రతిపూజ్య ఆయనని గొప్పగా పూజించి, ఏ విధంగా పురోహితుణ్ణి, పురానికి హితం కలిగించేవాణ్ణి పూజించాలో, కులగురువును పూజించాలో ఆ విధంగా పద్ధతితో న్యాయతః ఆయనని పూజించి ఆయనకి నమస్కారం చేసి ఈ విధంగా అబ్రవీత్ వాక్యం మాటలను చెప్పాడు. ఆ ద్విజోత్తముడు బ్రాహ్మణోత్తముడు వశిష్ఠుడితో ప్రసవార్థం బిడ్డల కోసం ఆయన చేసుకుంటున్న ఈ యజ్ఞం గురించిన దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం గురించి ఆయన ఇటువంటి వాక్యాలని అబ్రవీత్ అంటూ ఉన్నాడు మన వశిష్ఠుడితో. ప్రసృతం అంటే చాలా వినయంగా, న్యాయతః అంటే పద్ధతితో చేయవలసిన పూజలన్నీ చేసి, అభివాదనలు చేసి, బిడ్డల కోసం యజ్ఞం చేయడానికి బయలుదేరుతున్న మన దశరథ మహారాజు ద్విజోత్తముడైన వశిష్ఠుడితో ఈ విధంగా ఈ వాక్యం మాటలను అబ్రవీత్ అంటున్నాడు. అభివాద్య వశిష్టం చ న్యాయతః ప్రతిపూజ్య చ అబ్రవీత్ ప్రసృతం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమం. యజ్ఞః మే క్రియతాం బ్రహ్మన్ యథా ఉక్తం మునిపుంగవ యథా న విఘ్నః క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. ఓ బ్రహ్మగారు,
మరి యజ్ఞాన్ని చేసేవాడు బ్రహ్మనే, చేసేవాడు ఎవరైనా బ్రహ్మే. ఇప్పుడు మన రామాయణాన్ని రాసినందుకు, తయారు చేసినందుకు మన వాల్మీకి మహర్షి కూడా బ్రహ్మమే. అందుకే బ్రహ్మశ్రీ అని పిలుస్తాం కదా. ఓ ముని పుంగవ, ముని శ్రేష్ఠుడా, ఓ బ్రహ్మన్, నేను యజ్ఞ, ఈ యజ్ఞాన్ని యథాభుక్తం, ఏ విధంగా చెప్పారో ఆ విధంగా క్రియతాం, చెయ్యాలనుకుంటున్నాను, నా కోసం అది చేసి పెట్టు. యథా, ఏ విధంగా, యజ్ఞాంగేషు, ఆ యజ్ఞానికి సంబంధించిన ఎన్నో అంగాలుంటాయి, ఎన్నో భాగాలుంటాయి యజ్ఞంలో. ఒక్కసారి అయిపోయేది కాదు, 10 నిమిషాల్లో పూజలాగా చేసి ముగించేది కాదు, దానికి చాలా యజ్ఞ భాగాలుంటాయి. అవన్నిట్లో కూడా ఎక్కడ విఘ్నాలు నా క్రియతే, జరగకుండా ఉంటాయో, యథా, ఏ విధంగా అయితే, ఆ విధంగా విధీయతాం, అది జరపబడుగాక అని చెప్పాడు. యజ్ఞ క్రియతాం బ్రహ్మన్ యథా ఉక్తం మునిపుంగవ, యథా న విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. భవాన్ స్నిగ్ధః సుహృత్ మహ్యం గురుః చ పరమః మహాన్, వోఢవ్యః భవతా చ ఏవ భారః యజ్ఞస్య చ ఉద్యతః. భవాన్, మీరు, మహ్యం, నాకు, సుహృత్తులు, నాకు ఎంతో దగ్గరి వాళ్ళు, నా హితవు కోరుకునే వాళ్ళు, స్నిగ్ధః, నాకెంతో కావలసిన వాళ్ళు మీరు, పైగా పరమః, పరమమైన, మహాన్, గొప్ప, గురువు, నా గురువులు, నాకు ఎంతో గొప్ప గురువులు మీరు, నాకంతటి సన్నిహితులు, నాకు ఆప్తులు, నాకెంతో దగ్గర వాళ్ళు. కాబట్టి భవతా చైవ, మీరే, ఈ ఉద్యత, మనము చెయ్యతలపెట్టిన యజ్ఞస్య, యజ్ఞానికి, దాని యొక్క భారాన్ని, వోఢవ్య, వహింతురుగాక, మీరే దగ్గరుండి ఈ యజ్ఞ భారాన్ని వహించాలి అని ఆయన వేడుకున్నాడు, ఆ విధంగా కోరుకున్నాడు. చాలా మర్యాదతో, నమ్రతతో, పద్ధతితో ఏ విధంగా అడగాలో ఆ విధంగా అడిగాడు. భవాన్ స్నిగ్ధః సుహృత్ మహ్యం గురుః చ పరమః మహాన్, వోఢవ్యః భవతా చ ఏవ భారః యజ్ఞస్య చ ఉద్యతః. తథా ఇతి చ సః రాజానం అబ్రవీత్ ద్విజసత్తమః, కరిష్యే సర్వం ఏవ ఏతద్ భవతా యత్ సమర్థితం. ఆయన సహ ద్విజసత్తమః, ఆ ద్విజోత్తముడు మన వశిష్ఠుడు, తథా, అట్లానే, ఇతి అని, రాజానం, రాజుగారితో, అబ్రవీత్ అన్నాడు, అట్లానే చేద్దాం రాజా, అట్లానే చేస్తాను అన్నాడు. అని, సర్వం, మొత్తము, ఏవా, ఏదైతే, ఏ తత్, నువ్వు ఏవేవి, భవతా, నీ చేత, యత్, ఏది, సమర్థితం, చేద్దామని నువ్వు అన్నావో, నీ చేత అనబడ్డాయో, నువ్వు ఏం చేద్దామంటున్నావో, దాన్ని ఏ విధంగా చేద్దామంటున్నావో అదే విధంగా కరిష్యే, చేస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. తథా ఇతి చ సహ రాజానం అబ్రవీత్ ద్విజసత్తమః, కరిష్యే సర్వం ఏవ ఏతద్ భవతా యత్ సమర్థితం. ఇంకా ఇక్కడి నుంచి కలిపి చదువుకుందాం. తతః అబ్రవీత్ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మసు నిష్ఠితాన్, స్థాపత్యే నిష్ఠితాన్ చ ఏవ వృద్ధాన్ పరమధార్మికాన్, కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి గణకాన్ శిల్పినః చ ఏవ తథా ఏవ నట నర్తకాన్, తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహంతాం భవంతః రాజశాసనాత్. ఆయన తతః, ఇంకప్పుడు, మన ద్విజాన్, మన వశిష్ఠుడు ఏం చెప్పాడంటే, అబ్రవీత్ అందరిని పిలిచాడు, ఆయన కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మరి పనులు చేస్తాను ఒప్పుకున్నాడు కదా, తప్పకుండా రాజా, నువ్వు ఎట్లా చెప్పావో తథా అట్లానే కరిష్యే, చేస్తాను,
అని ఆయన అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా మందిని పిలిచాడు, సమావేశపరిచాడు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఎవరెవరు అంటే అబ్రవీత్ ఆయన అబ్రవీత్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడంటే ద్విజులతో బ్రాహ్మలను పిలిచాడు, వృద్ధాన్ పెద్దవాళ్ళు, వృద్ధులు అంటే ముసలి వాళ్ళని కదా, పెద్దవాళ్ళు, పెద్ద గొప్ప గొప్ప ద్విజులను బ్రాహ్మలందరినీ, వాళ్ళందరితో యజ్ఞ కర్మలు చేయడంలో ముఖ్యంగా వాళ్ళు నిష్ణాతులు. యజ్ఞ కర్మలు చేయడంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క యజ్ఞం చేయడంలో స్పెషలైజేషన్ ఉంటుంది. వాళ్ళకి ఏ ఏ యజ్ఞాలు చేస్తారో అందులో ఆ యజ్ఞ కర్మల్లో నిష్ఠ కలిగిన వాళ్ళను, ఆ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళని, ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళని, తర్వాత స్థపతులు అంటాం కదా మనం, ఆర్కిటెక్ట్స్ అంటాము, కట్టే వాళ్ళని, ఈ యజ్ఞ కుండాలు కట్టాలి, యజ్ఞ వాటికలు కట్టాలి, అవన్నీ కట్టే వాళ్ళు ఉంటారు. అక్కడ చుట్టుపక్కల కావలసినవన్నీ, ఆ యాగశాలలు ఏవేవి కావాలో వాటన్నిటి కట్టేవాళ్ళు, వాళ్ళు మన బిల్డర్స్. ముఖ్యంగా స్థపతులు అంటే చాలా పై లెవెల్లో మొత్తం అందరితోటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా చేయించగలిగిన వాడు. అది కూడా యజ్ఞాలకి సంబంధించిన ఈ నిర్మాణాలన్నీ. తర్వాత అందులో కూడా నిష్ఠ కలిగిన వాళ్ళు, అందులో కూడా గొప్ప ప్రావీణ్యం ఉన్న వాళ్ళు. చయేవా అట్లానే వృద్ధాన్ గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, పరమ ధార్మికాన్ గొప్ప ధార్మికులు, ధర్మం తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రాలు చదువుకున్న వాళ్ళు. తర్వాత కర్మాంతికాన్ పనివాళ్ళు, మరి పైన వాళ్ళు చెప్తుంటే చేయడానికి కింద చాలా మంది కావాలి, వాళ్ళందరూ. శిల్పకరాన్ ఇటుకలు తయారు చేసేవాళ్ళు. తర్వాత వర్ధకీన్ వడ్రంగి పనివాళ్ళు. ఖనకానపి తవ్వేవాళ్ళు. గణకాన్ లెక్కలు చూసేవాళ్ళు, మరి ఫైనాన్స్ మ్యాటర్స్ అన్ని చూసేవాళ్ళు. శిల్పినః శిల్పులు. చయేవా అట్లానే తథా ఏవా ఇంకా నర్తకాన్ నాట్యం చేయగలిగిన వాళ్ళు, నాటకాలు చేయగలిగిన వాళ్ళు, నాటకాలు వేయగలిగిన వాళ్ళు, నాట్యాలు చేయగలిగిన వాళ్ళు. తథా అట్లానే శుచి అయిన వాళ్ళు, అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి, బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసి క్లియరెన్స్లు అన్ని ఉన్నవాళ్ళు. అటువంటి శాస్త్రవేత్తలు, శాస్త్రాలన్నీ చదువుకున్న వాళ్ళు. పురుషాన్ ఆ విధంగా సుబహు శృతాన్ గొప్పగా శృతులన్నీ, వేదాలన్నీ చదువుకున్న వాళ్ళు. వీళ్ళేమో శృతులు చదువుకున్న వాళ్ళు, వేదాలు తెలిసిన వాళ్ళు. వీళ్ళేమో శాస్త్రాలు తెలిసిన వాళ్ళు. కాబట్టి వేదాలు చదువుకున్న వాళ్ళు, శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు వేదవేత్తలు, శాస్త్రవేత్తలు. అట్లానే యజ్ఞ కర్మల్లో యజ్ఞంకి కావలసిన పనులన్నీ ఉంటాయి చాలా. ఆ పనుల్లో ఎవరెవరు ఏమేం చెయ్యాలో వాళ్ళందరినీ ఇక్కడ కొంతమందిని చెప్పారు. ఇంకా ఈ అధ్యాయం, ఈ సర్గలో, తర్వాత సర్గలో కూడా చెప్తారు. వాళ్ళందరినీ ఆయన పిలిచి వాళ్ళందరితో ఏం చెప్తున్నాడంటే, రాజశాసనాత్ రాజుగారి శాసనం ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం, భవంతః మీరందరూ ఈ యజ్ఞ కర్మని, ఈ యజ్ఞానికి కావలసిన పనులు, ఎవరెవరు ఏం పనులు చేయాలో ఆ పనులన్నీ మీరు సమీహంతా మొదలు పెట్టండి అని చెప్పాడు. మళ్ళీ వీళ్ళందరూ సరే అని వెళ్ళిన తర్వాత మళ్ళీ అంత మొత్తం ప్లానింగ్ చేసుకొని వస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఉంటాయి పనులు. వీళ్ళందరినీ, శిల్పుల్ని, స్థపతులను, మన ఆర్కిటెక్ట్స్ ని, వడ్రంగి పని వాళ్ళని, తర్వాత ఇటుకలు తయారు చేసే వాళ్ళని, అటువంటి వాళ్ళందరినీ పిలిచాడు. బ్రాహ్మణులని, పురోహితులని, ఎవరెవరున్నారో అందరిని పిలిచాడు. శిల్పకారులని, నాట్యం చేసే వాళ్ళని, నాటకాలు చేసే వాళ్ళని, వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళి వాళ్ళు మళ్ళీ అక్కడ భూమికి వెళ్ళి, ఆ మన సరయూ నది ఉత్తర తీరంలో వాళ్ళు ఎక్కడ యజ్ఞవాటికి అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చూసుకొని, ఒకళ్ళేమో ఇక్కడ యజ్ఞానికి ఇవి కడదామని చెప్పి దానికి తయారు అవ్వాలి, కొంతమంది ఇటుకలు ఎక్కడి నుంచి వస్తాయని చూడాలి, కొంతమంది ఆ వచ్చే వాళ్ళకి ఎన్ని రోజులు జరుగుతాయండి అని అడిగి మళ్ళీ వశిష్ఠుణ్ణి, ఎన్ని రోజులండి ఈ యజ్ఞం జరిగేది, ఆయన 2 నెలలో 3 నెలలో నెల ఎంతో చెప్తాడు, 2 రోజులు ఎన్ని రోజులు పడుతుందో అది చెప్తే అన్ని రోజులకి మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ అంతా ప్లానింగ్ చేయాలి. మరి నాట్యాలు అవన్నీ, నాటకాలు అవన్నీ, ప్రదర్శనలు ఇవ్వాలి. కాబట్టి ఏ సమయాల్లో ఖాళీగా ఉంటారు, ఏ సమయాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం నచ్చుతాయి అని మళ్ళీ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకోవాలి. కాబట్టి ఈ టీమ్స్ అందరూ మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకి ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ ప్లానింగ్ చేసుకొని మళ్ళీ వచ్చి వశిష్ఠుడికి చెప్తారు. ఇవన్నీ ఆ టైంకి చేస్తున్నామని. ఆయన మొత్తం మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నాడు కాబట్టి మొత్తం ఆయన ఈ మొత్తం ప్రాజెక్ట్ ని మేనేజింగ్ చేస్తున్నాడు, మొత్తం ప్రోగ్రామ్.
ఆ మొత్తం ప్రోగ్రామ్ ని ప్లానింగ్ చేస్తున్నాడు మేనేజింగ్. దాని కింద చిన్న చిన్న ప్రాజెక్ట్ మేనేజర్లు ఉన్నారు, ఈ శిల్పులందరూ, మన స్థపతులు వాళ్ళందరూ ఎవరెవరు ఏమేం చేయాలో వాళ్ళందరూ చేసుకొని వచ్చి ఆయనకి మళ్ళీ ఆ ప్లానింగ్ ప్రోగ్రామ్ అంతా చెప్తారు. మళ్ళీ ఆయన అంతా దాన్ని ట్వీకింగ్ చేస్తాడు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది మొదలైంది ఇప్పుడే పని. ఈ మీటింగ్స్ చాలా ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. తతః అబ్రవీత్ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మ సునిష్ఠితాన్ స్థాపత్య నిష్ఠితాన్ చయేవ వృద్ధాన్ పరమధార్మికాన్ కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి గణకాన్ శిల్పినః చయేవ తథా ఏవ నటనర్తకాన్ తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహంతాం భవంతః రాజశాసనాత్. అందులో గణకాన్, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, వాళ్ళతోటి అన్ని డబ్బులు అవన్నీ చూస్తాడు ఆయన, లెక్కలన్నీ రాస్తాడు, ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మంది, మళ్ళీ గిఫ్ట్లు తెస్తారు అందరు, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన రాజులందరూ అందరు బహుమానాలు తెస్తారు. అవన్నీ ఏం చేయాలి, ఎవరెవరికి ఏమి ఇచ్చి పంపించాలి మళ్ళీ వెనక్కి, ఆ పని వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఏంటని లెక్కలు చూసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా వశిష్ఠుడి దగ్గర డైరెక్ట్ గా రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి వాళ్ళందరూ ఉంటారు. పెద్ద పని పెట్టుకున్నాడు మన దశరథ మహారాజు, పెట్టుకున్నాడు. అత్యవసరం మనకు రామచంద్రమూర్తి కావాలి. తర్వాత ఇష్టకాహ బహుసాహస్రీ శీఘ్రం ఆనీయతాం ఇతి ఔపకార్యాః క్రియంతాం చ రాజ్ఞః బహుగుణాన్వితాః. ఆయన అట్లానే వాళ్ళకి చెప్తున్నాడు. అక్కడ ఆ మీటింగ్ ఇంకా నడుస్తూ ఉంటే ఆ మీటింగ్ లో ఆయన ఏం చెప్తున్నాడంటే వశిష్ఠుడు, ఇదిగో బహుసాహస్రీ, చాలా మంది, సహస్రం, వేల కొద్దీ, ఇష్టకాహ, ఇటుకలన్నిటిని, బహుసాహస్రీ, ఎన్నో వేల ఇటుకలు, ఇష్టకాలంటే ఇటుకలన్నిటినీ శీఘ్రం, తొందరగా, ఆనీయతాం, తీసుకొని రండి. మరి పెద్దగా అక్కడ మొత్తం యజ్ఞవాటికంతా కట్టాలి ఇది అని చెప్పాడు. అట్లానే బహుగుణాన్వితాః, చాలా సదుపాయాలతో కూడిన, రాజ్ఞః, రాజుగారికి, ఔపకార్యాః, ఈ వసతి గృహాలన్నీ, క్రియంతాం, అక్కడ కట్టాలి. ఎందుకంటే యజ్ఞం జరుగుతున్నంతసేపు ఎన్ని రోజులు పడుతుందో అక్కడే ఉండాలి, మధ్యలో ఇంటికి వెళ్ళి రావడానికి లేదు. ఆ యజ్ఞ వాటికలోనే, అక్కడ ఆ యజ్ఞ యాగశాల దగ్గరే ఉండాలి. కాబట్టి అక్కడ రాజుగారికి కావలసిన ఔపకార్యాలు, ఆయనకు కావలసిన వసతి గృహాలన్నీ, అన్ని రకాలైన వసతులతో, ఏమేం కావాలో, బాత్రూమ్స్ తో, పడుకోవడానికి మీటింగ్ హాల్స్, అవన్నీ ఏమేం కావాలో అవన్నిటితో అక్కడ కట్టాలి ఆ గృహం కూడా. అటువంటి గృహాలు కొన్ని. ఇష్టకాః బహుసాహస్రీ శీఘ్రం ఆనీయతాం ఇతి ఔపకార్యాః క్రియంతాం చ రాజ్ఞః బహుగుణాన్వితాః బ్రాహ్మణ అవసదాః చ ఏవ కర్తవ్యాః శతశః శుభాః భక్ష్యాన్ అన్నపానైః బహుభిః సముపేతాః సునిష్ఠితాః. అట్లానే బ్రాహ్మణులు చాలా మంది వస్తారు ఈ యజ్ఞం చేయడానికి. వేదాలు చదివే వేద పండితులు ఉంటారు, సామగానం చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, ఋత్వికులు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి చాలా మంది బ్రాహ్మణులు ఉంటారు, టీమ్స్ ఉంటారు చాలా మంది. వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్కసారి వాళ్ళ బంధువులతోటి, భార్య పిల్లలతోటి కూడా రావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా రావచ్చు, ఒక్కళ్ళు కూడా రారు, ఒక్కొక్కసారి కొంతమంది వస్తారు. కాబట్టి ఆ బ్రాహ్మణాః, వాళ్ళందరికీ అవసదాః, వసతి గృహాలు వాళ్ళకు కూడా ఉండాలి సపరేట్ గా. చయేవా, అట్లానే, శతశః, కొన్ని వందల కొద్దీ, శుభాః, చక్కటి వసతులు వాళ్లకు, కర్తవ్యాః, కట్టవలసి ఉంటుంది. కాబట్టి చాలా ఇటుకలు, అవన్నీ ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ తెచ్చుకోండి, తొందరగా మొదలు పెట్టండి పని. అట్లానే అక్కడ బ్రాహ్మణులు వాళ్ళందరూ ఉన్నారంటే మరి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా చేయాలి. కాబట్టి భక్ష్యాలు, అన్నాలు, పానాలు, వాళ్ళకి తినడానికి, తాగడానికి ఏవేవి కావాలో, బహుభిః, చాలా ఉండాలి, తక్కువ ఉండకూడదు వాళ్ళకి. మరి సరిగ్గా అన్నం కూడా పెట్టకుండా యజ్ఞం ఎట్లా చేయించుకుంటాం వాళ్ళతోటి? ఆ విధంగా సునిష్ఠిత, చక్కగా వాళ్ళకి సముపేత, సమకూర్చాలి. బ్రాహ్మణ అవసదాః చ ఏవ కర్తవ్యాః శతశః శుభాః భక్ష్యా అన్న పానైః బహుభిః సముపేతాః సునిష్ఠితాః తథా పౌరజనస్య అపి కర్తవ్యాః చ సువిస్తరాః ఆగతానాం సుదూరాః చ పార్థివానాం పృథక్ పృథక్. తథా, అట్లానే, పౌరజనస్య అపి, పురజనులు కూడా
మన అయోధ్యాపురి జనులు కూడా ఒక్కొక్కసారి రావచ్చు మరి యజ్ఞం చూడడానికి, యజ్ఞవాటిక దగ్గరికి. ఒక్కొక్కసారి వాళ్ళు 1-2 రోజులు అక్కడ ఉందామనుకుంటే వాళ్లకు అనువుగా ఉండేటట్టు సువిస్తరాహ విశాలంగా ఉన్న హాల్స్ కర్తవ్యాహ కట్టండి. ఆ హాల్స్ ఉన్నాయంటే కింద పడుకోవడానికో కూర్చోవడానికో చిన్న చిన్న టేబుల్స్ ఏవో కింద కంబళ్ళలో ఏవి కావాలో అవి, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఉండడానికి మరి వాళ్ళకు కూడా భోజనాలు అవన్నీ కావాలి, తాగడానికి అవన్నీ కావాలి, వాళ్ళకి ఒకవేళ కావాలంటే విసనకర్రలు అవన్నీ ఉండాలి, ఏమేం కావాలో అవన్నీ. అట్లానే సుదూరాహచ దూర దూరాల నుంచి పార్థివానాం రాజులందరూ వస్తారు, వాళ్ళందరికీ ఆ ఆగతానం వచ్చే వాళ్ళందరికీ పృథక్ పృథక్ వేరు వేరుగా, ఏ రాజుగారికి ఆయనతో పాటు ఆంటురాజు అంతా వస్తారు, ఆయనతో పాటు మంది మార్బలం వాళ్ళందరికీ కూడా మళ్ళీ వేరు వేరుగా వాళ్ళకి వసతి గృహాలు ఉండాలి, వాటన్నిట్లలో వసతులు ఉండాలి, అవన్నీ కూడా చూసుకోవాలి మీరు. తథా పౌరజనస్య అపి కర్తవ్యాః చ సువిస్తరాః ఆగతానాం సుదూరాః చ పార్థివానాం పృథక్ పృథక్. తర్వాత వాజివారణశాలాః చ తథా శయ్యా గృహాణి చ భటానాం మహదావాస వైదేశిక నివాసినాం. అట్లానే ఈ రాజుగారులు వస్తున్నారు లేదా వేరే వాళ్ళు బ్రాహ్మణులైనా సరే వేరే దూరం నుంచి ఎవరెవరు వస్తున్నా కూడా వాళ్ళందరూ వాజి అశ్వాల మీద, వారణము ఏనుగుల మీద అట్లాంటివి వస్తారు కదా, ఏనుగుల మీద గుర్రాల మీద ఇట్లా ఒక రథాల్లో వస్తారు. వచ్చినప్పుడు అవి ఉండడానికి అశ్వాలు గుర్రాలు ఉండడానికి ఆ రథాలకి వాటికి ఏవేవి కావాలో వాటికి శాలలు కావాలి, అశ్వశాలలు గజశాలలు అట్లాంటివి తయారు చేయండి. తదా అట్లానే శయ్యా గృహాణి పడుకోవడానికి కూడా వసతి ఉండాలి వచ్చిన వాళ్ళకి, ఒక్కొక్కసారి కొద్ది రాత్రిపూట ఉందామంటే. అట్లానే భటాన రక్షక భటులు వస్తారు, భటులు కొంచెం సైన్యంతో వస్తారు దూర తీరాల నుంచి వచ్చినప్పుడు, వాళ్లకు కూడా మహత్ ఆవాసం కావాలి, గొప్ప ఉండడానికి వసతి ప్రదేశం కావాలి. అట్లానే వైదేశిక విదేశాల్లో నుంచి కూడా పక్క రాజ్యాల్లో నుంచి కూడా వస్తారు ఆ నివాసులు కూడా, మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఉండడానికి ప్లేస్ లేకపోతే ఎక్కడుంటారు, మీ సంగతి మీరు చూసుకోండి అనడానికి లేదు, కాబట్టి వాళ్ళ వసతులు కూడా మనం చూడవలసి ఉంటుంది. వాజివారణశాలాః చ తథా శయ్యా గృహాణి చ భటానాం మహదావాస వైదేశిక నివాసినాం ఆవాసాః బహుభక్ష్యాః వై సర్వకామైః ఉపస్థితాః తథా పౌరజనస్య అపి జనస్య బహుశోభనం. అట్లానే ఆ ఆవాసాల్లో మీరు శాలలు కట్టండి అంటే శాలలు కట్టి ఊరుకుంటే ఎట్లా, అక్కడ వాళ్ళకి పడుకోవడానికి కూర్చోవడానికి అట్లాంటి ఏమైనా వసతులు ఉండాలి, పైగా వాటితో పాటు బహుభక్ష్యాః తినడానికి కూడా ఉండాలి, రకరకాల చక్కటి అనువైన పదార్థాలు భోజన పదార్థాలు ఉండాలి, చాలా ఉండాలి, తక్కువ కాకూడదు. అట్లానే సర్వకామైః వాళ్ళు ఏం కోరుకుంటారు అవి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వండే వాళ్ళు ఉండాలి, అవన్నీ అందిస్తూ ఉండాలి. మనం ఏదో ఒకటి పెడతాం వాళ్ళు తింటారు పోతే కొన్ని ఊళ్ళకి కొన్ని నార్త్ సైడ్ మనకి గుజరాత్ వాళ్ళు ఏం తింటారు, సౌత్ సైడ్ మన వాళ్ళు మన మలయాళీస్ ఏం తింటారు, తమిళియన్స్ ఏం తింటారు, వాళ్ళకి సాంబార్ ఏమైనా కావాలి, వీళ్ళకి బిసిబేళ్ళ అన్నం ఏమైనా కావాలి, పైన వాళ్ళకి చపాతీలు ఏమైనా కావాలి, అవి చూసి ఇవ్వాలి, నేను ఇదే పెడతానంటే. కాబట్టి వాళ్ళకి సర్వకామైః ఎవరెవరికి ఏమేం కావాలో అవి చూసి అటువంటి భోజనాలు సమకూర్చాలి. అట్లానే తథా అదే విధంగా పౌరజనస్య పురల్లో నుంచి వస్తారు ఆ జనులు, లేదా జనులు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే అందరికీ బహుశోభనం వాళ్ళు చాలా సంతోషించేటట్టు వాళ్ళకి ఉండడానికైనా తినడానికైనా అవసరాలు చూస్తూ ఉండాలి మనము. ఆవాసాః బహుభక్ష్యాః వై సర్వకామైః ఉపస్థితాః తథా పౌరజనస్యాపి జనస్య బహుశోభనం. దాతవ్యం అన్నం విధివత్ సత్కృత్య నతు లీలయా సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః. అన్నం పెట్టేటప్పుడు కూడా దాతవ్యం, అన్నదానం చేసేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు కూడా ఎవరైనా సరే వాళ్ళందరికీ విధివత్ ఎంత పద్ధతిగా సత్కృత్య సత్కరించి వాళ్ళని గౌరవించి మర్యాదగా అన్నం పెట్టాలి. నా లీలయ ఏదో విధంగా నిర్లక్ష్యంగా పెట్టడానికి వీల్లేదు అమర్యాదతోటి, కాబట్టి శ్రద్ధగా చాలా విధిపూర్వకంగా సంతోషంగా గౌరవంతో వాళ్ళకి భోజనం పెట్టాలి. పైగా సర్వే వర్ణాః అన్ని వర్ణాల వాళ్ళు, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య కులాలు అందరూ వస్తారు,
కులము అంటే సమూహం, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరికీ యథాపూజాం, ఏ విధంగా వాళ్ళని సత్కరించాలో ఆ విధంగా సుసత్కృతాహ, వాళ్ళు సత్కరింపబడాలి. ఆ విధంగా వాళ్ళు ప్రాప్నువంతి, పొందాలి. ఎవరెవరిని ఏ విధంగా సత్కరించాలో ఆ విధంగా వాళ్ళని యథోక్తంగా పూజించి గౌరవించాలి. మనం ఏది కావాలంటే అది ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళని అశ్రద్ధ చేయకూడదు. దాతవ్యం అన్నం విధివత్ సత్కృత్య నతు లీలయా సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః. నచ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాత్ అపి యజ్ఞకర్మసు ఏ వ్యగ్రాః పురుషాః శిల్పినః తథా తేషాం అపి విశేషేణ పూజా కార్యా యథాక్రమం. ఏ స్యుః సంపూజితా సర్వే వసుభిః భోజనేన చ యథా సర్వం సువిహితం న కించిత్ పరిహీయతే తదా భవంతః కుర్వంతు ప్రీతియుక్తేన చేతసా అని ఆయన చెప్తున్నాడు. మన మీటింగ్ మొదలు పెట్టిన తర్వాత మన వశిష్ఠ మహర్షి వీళ్ళందరికీ చెప్తున్నాడు ఎవరెవరి పనులు ఏమేమి చేయాలని. ఇంకా ఆయన ఇప్పుడేం చెప్తున్నారంటే, అవజ్ఞ, అమర్యాదగా నా ప్రయోక్తవ్య, చేయరాదు. ఏ పని నిర్లక్ష్యంగా అమర్యాదతోటి చెయ్యడానికి వీల్లేదు, చెయ్యకూడదు. కామ క్రోధవశాత్, ఏదో కోపం వచ్చిందండి, ఏదో కామం ఆవేశం కలిగిందండి, ఏదో ఆవేశంలో అన్నానండి, ఏదో కోపంలో అన్నానండి కాదు. కోపం లేదు, ఆవేశం లేదు, మర్యాదగా ఉండాలి, నమ్రతగా ఉండాలి. అవజ్ఞమైన పని, అవమానకరంగా అసలు మనము ప్రవర్తించడానికి వీల్లేదు. అమర్యాద పూర్వకంగా ఏది చేయకూడదు. కోపం లేదు, ఆవేశం లేదు, మనశ్శాంతిగా ప్రశాంతంగా చేయాలి. అందులో పైగా వీళ్ళు ఏ పురుషాహ, ఎవరైతే శిల్పినః, మన శిల్పులు ఉన్నారో వాళ్ళు వ్యగ్రాహ యజ్ఞకర్మసు, యజ్ఞకర్మల్లో వ్యగ్రం, వాళ్ళు యజ్ఞకర్మల్లో నిమగ్నమై ఉంటారు. ఆ రకంగా యజ్ఞకర్మల్లో మగ్నమై ఉన్న వాళ్ళని ఇంకా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. వాళ్ళు మరి ముఖ్యంగా చాలా పనులు చేయాలి. పని వాళ్ళు ఎంతో పని చేస్తారు. మన శిల్పులు ఉన్నారు, ఇటుకలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, తవ్వే వాళ్ళు ఉన్నారు, గడకరలని పాతే వాళ్ళు ఉన్నారు, కట్టే వాళ్ళు ఉన్నారు, వడ్రంగి పని వాళ్ళు ఉన్నారు. ఎన్ని పనులు చేస్తారు వాళ్ళు. మరి గబగబా పనులు చేయాలి, తప్పులు లేకుండా చెయ్యాలి. అందులో యజ్ఞశాలలు కట్టేటప్పుడు ఏదో ఒక రకంగా కట్టేమో, అది కొంచెం అటు ఇటు అయితే కూడా పర్వాలేదు, దాని మీద పెయింట్ వేసి దాన్ని కప్పేసి దాన్ని ఏదో చేయడానికి వీల్లేదు. తప్పులు చేయకుండా ఆ యజ్ఞశాలలు ఆ చుట్టుపక్కల మొత్తం తయారు చేయాలి. కాబట్టి వాళ్ళు చాలా ఫోకస్డ్ గా చేస్తుంటారు, అందులో నిమగ్నమై. కాబట్టి వాళ్ళకి ఏ ఏ సమయాల్లో ఏ కావాలో చూసుకొని చెయ్యాలి. మనకు కోపం వచ్చింది, మనకి ఇంకేంటో ఆలోచన వచ్చింది అని ఆ విధంగా చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఎట్లా ఉన్నా సరే మనం మాత్రం చాలా నమ్రతతోటి వాళ్ళకి సేవ చెయ్యాలి. పైగా తేషాం అపి, వాళ్లను విశేషణ, ముఖ్యంగా వాళ్ళు యథాక్రమం, వాళ్ళని ఎట్లా మనము ఏ విధంగా పూజా కార్యం పూజించాలో గౌరవించాలో ఆ విధంగా గౌరవించాల్సిందే. వాళ్ళకి మాత్రం తక్కువ కావడానికి వీల్లేదు. పైగా సర్వే, మొత్తం అందరికీ, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వసుభిహి, డబ్బులు, ఏ పని కావాలన్న వస్తువులు కొనుక్కోవాలి, వాటిని తయారు చేయాలి. లేదా వాళ్ళు రోజుకి జీతాలు ఇస్తారో, వారానికి ఇస్తారో, మరి ఏ రకంగా ఇస్తారో అవన్నీ ఎప్పటికప్పుడు లెక్కలు మాత్రం చూసుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఇస్తూ ఉండాలి. డబ్బుల దగ్గర మాత్రం వెనక ఆడకూడదు. మా మేనేజర్ని అడిగిస్తానండి, వశిష్ఠులు వారు లేరండి, ఆయన ఏంటో వేరే పనిలో ఉన్నారు, ఆయన వచ్చి నాకు అడిగిస్తానండి, అవన్నీ చేయడానికి వీల్లేదు. వాళ్ళకి వసుభిహి, డబ్బులు మాత్రం, వాళ్ళకి ఏం కావాలో వస్తువులు అవన్నీ అప్పటికప్పుడు ఇవ్వాలి. పైగా భోజనేషు, అన్నానికి కూడా వాళ్ళు తినకపోతే కూడా వాళ్ళ పనిలో ఉండి ఈ పని నాకు వస్తాను, ఇది కొంచెం చెక్కి నాకు వస్తాను, ఇది కొంచెం కట్టి నాకు వస్తానంటే, లేదండి మీరు భోజనం చెయ్యండి అని వాళ్ళకి భోజనం సమయానికి భోజనాలు పెట్టాలి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. ఆ రకంగా సర్వే అందరినీ సంపూజిత శివు, మనం గొప్పగా గౌరవించాలి. వాళ్ళకి మాత్రం తక్కువ చేయకూడదు అని ఆయన చెప్తున్నారు. అట్లానే యథా, ఏ విధంగానైతే సర్వం మొత్తము సువిహితం, విహితంగా చెయ్యాలి, విహితంగా చెయ్యాలి.
అవిహితంగా అమర్యాదగా చేయడానికి వీల్లేదు. సర్వం ఏదైనా మొత్తం అంతా అట్లానే చేయాలి. పైగా కించిత్ కొంచెం కూడా నా హీయతే తక్కువ కాకూడదు, కొంచెం కూడా తక్కువ కాకూడదు వాళ్ళకి. వాళ్ళు అడిగిన చెక్క అంటే చెక్క, వాళ్ళు ఏ వస్తువు కావాలంటే అది, ఏ ధాతువు అంటే అది, బంగారం కావాలంటే బంగారం, వాళ్ళకి ఏం కావాలంటే అది, వాళ్ళు ఆ కట్టడానికి ఆ యజ్ఞగుండాలు అవన్నీ వాళ్ళకి ఏమేం కావాలంటే అవన్నీ అప్పటికప్పుడు సమకూర్చాలి. మనం ముందే అడుగుతూ ఉండాలి, ఏం కావాలండి అని చెప్పాలి. అడిగి సామాన్లన్నీ తెచ్చి పెట్టుకుంటూ ఉండాలి. నా హీయతే ఏది తక్కువ కాకుండా చెయ్యాలి. తదా ఆ విధంగా భవంతః మీరందరూ కుర్వంతు చెయ్యండి. పైగా ప్రీతియుక్తేన మనస ప్రీతితోటి చెయ్యండి, సంతోషంగా చెయ్యండి, విసుక్కుంటూ చెయ్యొద్దు. రాజుగారు చెప్పారని చెప్పి, రాజుగారి ఆజ్ఞే. నేను కూడా పర్సనల్ గా అడుగుతున్నాను. పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాం మనము, బయట దేశాల వాళ్ళందరినీ పిలుస్తున్నాము. పైగా మనం తప్పు చేస్తే చాలా కష్టం అవుతుంది. అసలు ముఖ్యంగా రామచంద్రమూర్తి రావాలి. కాబట్టి మీరు సంతోషంగా చెయ్యండి, పరమోత్సాహంగా చెయ్యండి, ఏది తక్కువ కాకుండా చెయ్యండి. డబ్బులకి వాటికి కూడా మీరు వెనకాడకండి. నేను ఎంతైనా మీకు ఇస్తాను, మొత్తం బడ్జెట్ అంతా శాంక్షన్ చేస్తున్నాను, మీరు మాత్రం తక్కువ కాకుండా చేయండి అని వాళ్ళందరికీ ఆ మీటింగ్ లో చెప్పాడు. నచ అవజ్ఞ ప్రయోక్తవ్య కామక్రోధవశాత్ అపి యజ్ఞకర్మసు ఏ వ్యగ్రాః పురుషాః శిల్పినః తథా తేషాం అపి విశేషేణ పూజాకార్యా యథాక్రమం ఏ స్యుః సంపూజితా సర్వే వసుభిః భోజనేన చ యథా సర్వం సువిహితం న కించిత్ పరిహీయతే తథా భవంతః కుర్వంతు ప్రీతియుక్తేన చేతసా అని చెప్పాడు ఆయన. అప్పుడు తతః సర్వే సమాగమ్య వశిష్టం ఇదం అబ్రువన్ యథా ఇష్టం తత్ సువిహితం న కించిత్ పరిహీయతే యథా ఉక్తం తత్ కరిష్యామః న కించిత్ పరిహాస్యతే అని వాళ్ళందరూ ఆయనకి చెప్పారు. ఆ మీటింగ్ ఇంకా వస్తూ ఉన్నది. ఆయన ఎవరెవరు ఏమేం చేయాలి, ఏంటి విషయాలని చెప్పి వాళ్ళు చాలా మాట్లాడుకున్నారు. తర్వాత తతః ఇంకప్పుడు సర్వే ఆ వచ్చిన వాళ్ళందరూ సమాగమ్య అక్కడ ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళు, ఆ సమావేశంలో సభలో ఉన్న వాళ్ళందరూ వశిష్టం మన వశిష్ఠుడితో ఇదం ఈ విధంగా అబ్రువన్ అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, యథా ఇష్టం నువ్వే విధంగా చెప్పావో, నువ్వు చెప్పినట్టే ఆ మాట ప్రకారమే, తత్ ఆ పనులన్నీ సువిహితం చక్కగా విహితంగా చెయ్యవలసినట్టే, నా కించిత్ కొంచెం కూడా నా పరిహీయతే తక్కువ కాకుండా చేస్తాము. అట్లానే యథా ఉక్తం ఏ విధంగా నువ్వు చెప్పావో, తత్ అదంతా కరిష్యామః తప్పకుండా చేస్తాము, కించిత్ కొంచెం కూడా నా పరిహాస్యతే పరిహాసం లేదు ఇందులో, మేము తక్కువ చేయము, పరిహాసానికి చేస్తున్నట్టు, ఆటపాటలతో చేస్తున్నట్టు, వేళాకోళానికి చేస్తున్నట్టు అట్లా చేయము. మేము చాలా శ్రద్ధగా చేస్తాము. మేము ఈ పనిని నువ్వెట్లా చెప్తే అట్లానే చేస్తాము అని వాళ్ళు చెప్పారు. కాబట్టి నువ్వెట్లా చెప్పావో, నీకెట్లా నచ్చుతుందో అదే విధంగా కొంచెం కూడా తక్కువ కాకుండా, కొంచెం కూడా పరిహాసాలు ఏం లేవు, చాలా సీరియస్ గా చేస్తాము అని వాళ్ళందరూ చెప్పారు. తతః సర్వే సమాగమ్య వశిష్టం ఇదం అబ్రువన్ యథా ఇష్టం తత్ సువిహితం న కించిత్ పరిహీయతే యథా ఉక్తం తత్ కరిష్యామః న కించిత్ పరిహాస్యతే అని చెప్పారు. అప్పుడు తతః సుమంత్రం ఆహూయ వశిష్ఠః వాక్యం అబ్రవీత్. సరేమండి, నాకు తర్వాత మీటింగ్ ఉంది, సుమంత్రుడితో మాట్లాడాలని చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి. ఇప్పుడు తర్వాత మళ్ళీ సుమంత్రుడితో మాట్లాడుతున్నాడు. మన వశిష్ఠుడికి చెప్పాడు కూడా, ఆయనకి తెలుసు ఆల్రెడీ, అయినా కూడా మన దశరథ మహారాజు, ఇదిగో నాకు అత్యంత సన్నిహితుడివి, నా హితం కోరుకునేవాడివి, నాకు ఆప్తుడివి, నా గురువు, నాకు పురోహితుడివి, ఈ కార్యభారమంతా నీ మీదనే ఉన్నది, కొంచెం చేసి పెట్టని అడిగాడు. కాబట్టి ఆ కార్యభారాన్ని మన వశిష్ఠుల వారు అంత గొప్పగా నిర్వర్తిస్తున్నాడు ఆయన. తతః ఇంకప్పుడు సుమంత్రుణ్ణి ఆహూయ పిలిచాడు.
వశిష్ఠ మన వశిష్ఠుడు వాక్యం ఈ మాటను అబ్రవీత్ అంటూ ఉన్నాడు. తతః సుమంత్రం ఆహూయ వశిష్ఠ వాక్యం అబ్రవీత్. ఆయన ఏమంటున్నాడంటే, నిమంత్రయస్వ నృపతీన్ పృథివ్యాం ఏ చ ధార్మికాః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాన్ చయేవ సహస్రశః. ఇంకా పనులన్నీ ఎవరి పనులు వాళ్ళు చేయడానికి ఈ యజ్ఞశాలలు కట్టేవాళ్ళు, వడ్రంగి పని వాళ్ళు, బ్రాహ్మలు అందరూ ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి ఆ యజ్ఞానికి ఆహ్వానాలు ఉన్నాయి, ఇన్విటేషన్స్ పంపించాలి. కాబట్టి మన సుమంత్రుడిని పిలిచి కూర్చోబెట్టుకొని వీళ్ళిద్దరు కూర్చొని, వశిష్ఠుడు సుమంత్రుడు ఇద్దరు కూర్చొని మధ్యలో టేబుల్ పెట్టుకొని ఆ టేబుల్ మీద వాళ్ళు రాసుకుంటున్నారు ఎవరెవరిని పిలవాలి. ఇదిగో మనం మన ఇంట్లో పెళ్లి చేసినప్పుడు చేస్తాం కదా, ఇదిగో వీళ్ళందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు, ఈ వీళ్ళని మాత్రం తప్పకుండా పిలవాలి, వీళ్ళని ముందే పిలవాలి, తర్వాత చెప్తే వాళ్ళు బాధపడతారు. వీళ్ళని ఇదిగో నువ్వు వీళ్ళకి ఫోన్లు చేసి చెప్పు, నేను మాత్రం వీళ్ళకి పర్సనల్ గా వెళ్ళి పిలిచి వస్తాను, ఇన్విటేషన్ కార్డ్స్ వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చొస్తాను అని మనం ఎట్లా ప్లానింగ్ చేసుకుంటామో అట్లా మన సుమంత్రుడు వశిష్ఠుడు ఇద్దరు కూర్చొని ఇప్పుడు ఆ ప్లానింగ్ చేసుకుంటున్నారు. అది చూద్దాము. ఆయన ఏం చెప్తున్నాడంటే మన సుమంత్రుడితోటి మన వశిష్ఠుడు, ఇదిగో పృథివ్యాం మన భూమి మీద పక్కన రాజ్యాల్లో ఉన్న నృపతులను రాజులను ఎవరైతే ధార్మికాహ ధర్మమూర్తులు ఉన్నారో వాళ్ళందరినీ నిమంత్రయస్వ పిలవాల్సి ఉంటుంది మనము. అందులో బ్రాహ్మణులను, క్షత్రియాన్ క్షత్రియులను, వైశ్యాన్ వైశ్యులను, శూద్రాన్ శూద్రులను చయేవా అటు ఆ రకంగా సహస్రశః చాలా మందిని, వేల మందిని, ఎంతో మందిని పిలవలసి ఉంటుంది. పైగా సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్ మిథిలాధిపతిం శూరం జనకం సత్యవాదినం తం ఆనయ మహాభాగం స్వయమేవ సుసత్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమితే. కాబట్టి మనము మరి రాజులందరినీ పిలవాల్సి ఉంటుంది, అట్లానే బ్రాహ్మణులను వాళ్ళందరినీ, క్షత్రియులను వైశ్యులను శూద్రులను అందరినీ చాలా మందిని పిలవాల్సి ఉంటుంది. సర్వదేశేసు అన్ని దేశాల్లో ఉన్న మనుషుల్ని, మానవుల్ని మనము సత్కరించి గౌరవంగా వాళ్ళని సమానయస్వ పిలవలసి ఉంటుంది అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో సుమంత్ర, ముఖ్యంగా మిథిలాధిపతి ఉన్నాడు, మిథిలా నగరానికి రాజు, శూరుడు, జనక మహారాజు, ఆయన సత్యవాది, సత్యవాక్ పరిపాలన చేస్తాడు. తం ఆయనని ఆ మహాభాగం మహాత్ముడు ఆయనని మనము సుసత్కృతం గొప్పగా గౌరవించి స్వయంగా తం ఆయనను ఆనయ పిలుచుకొని రావాల్సి ఉంటుందయ్యా. మనము ఈయనను మాత్రం, మన మిథిలా నగరానికి రాజుగారిని మాత్రం స్వయంగా పిలుచుకొని రావాల్సి ఉంటుంది, వేరే వాళ్ళని పంపించి పిలవడం బాగుండదు. పైగా పూర్వ సంబంధినం, ఆయనతో మనకు చాలా సంవత్సరాలుగా మన పక్క రాజ్యమే ఆయనతో మనకి చాలా బంధుత్వం ఉంది, స్నేహం ఉంది. ఆ విధంగా జ్ఞాత్వ మనం చూసుకోవాలి ఆ విషయం. మరి అందరినీ ఒకే రకంగా పిలిస్తే ఎట్లా? ముందు మనం ఎవరెవరిని మనం వెళ్ళి పిలవాలో వాళ్ళ గురించి చూసుకుందామో. తతః అందుకని తే నీకు పూర్వం ముందే బ్రవీమి, నీకైతే ముందే చెప్తున్నాయా, ఈయనను మాత్రం నువ్వే వెళ్ళి పిలుచుకొని రావాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. నిమంత్రయస్వ నృపతీన్ పృథివ్యాం ఏ చ ధార్మికాః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాన్ చయేవ సహస్రశః సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్ మిథిలాధిపతిం శూరం జనకం సత్యవాదినం తం ఆనయ మహాభాగం స్వయం ఏవ సుసత్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమితే. తర్వాత తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం సత్వృత్తం దేవ సంకాశం స్వయమేవ ఆనయస్వః అన్నట్టు నేను ఇంకో మర్చిపోయాను. మన కాశీరాజు ఉన్నాడు, ఆయన కూడా స్నిగ్ధం, మనకు చాలా కావలసిన వాడు. ఆయన సతతం ఎప్పుడు ప్రియవాదినం, మనమంటే చాలా ఇష్టం ఆయనకి, ఎంతో ప్రేమగా మాట్లాడతాడు మనతోటి. ఆయన సత్వృత్తం, గొప్ప చరిత్ర కలిగిన వాడు, చాలా గొప్పవాడు.
ఆయన దేవ సంకాశం, దేవతలతో సమానమైన వాడు ఆ కాశీరాజు. ఆయనను మాత్రం మనం ఎవరినో పంపించడానికి వీల్లేదు సుమంత్ర. ఇదిగో స్వయమేవ నువ్వే వెళ్ళి ఆయనని ఆనయ స్వహ తప్పకుండా పిలుచుకొని రాయ్యా అని. అప్పుడు వాళ్ళు 2 లిస్టులు రాసుకుంటున్నట్టున్నారు. ఒకటి సుమంత్రుడు వెళ్లి స్వయంగా పిలుచుకొని రావాల్సిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరినీ దూతల్ని పంపించి పిలిపించేవాళ్ళు. కాబట్టి 2 ఇన్విటేషన్ లిస్టులు రాస్తున్నట్టున్నారు. అట్లానే తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం సద్వృత్తం దేవ సంకాశం స్వయమేవ ఆనయస్వః. తథా కేకయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వం ఇహ ఆనయ. ఓ తథా అట్లనే మన కేకయ రాజు ఉన్నాడు. ఆయన వృద్ధం చాలా పెద్దవాడు, పరమధార్మికుడు. పైగా ఆయన రాజసింహస్య మన రాజుగారు దశరథుడి యొక్క స్వసురం మామగారు. కాబట్టి ఆయనను మాత్రం త్వం నువ్వు స్వయంగా సపుత్రం ఆయన కొడుకులతో సహా, మొత్తం సపుత్రం అన్నప్పుడు మనం ఎవరినైనా ఆహ్వానం చేసేటప్పుడు పత్రికల్లో కూడా బంధుమిత్ర సపరివారంగా రామని పిలుస్తాం కదా, ఆ విధంగా ఆయన కొడుకుల్ని వాళ్ళందరినీ కూడా నువ్వే వెళ్లి స్వయంగా ఇహ ఆనయ ఇక్కడికి ఆనయ తీసుకొని రావాల్సి ఉంటుంది. మరి ఆయన మాత్రం మరి మన రాజుగారికి స్వయాన పిల్లనిచ్చిన మామగారు కాబట్టి అక్కడికి కూడా నువ్వే వెళ్లి వాళ్ళని పిలుచుకొని రావాల్సి ఉంటుందయ్యో, ఈ లిస్ట్ లో రాయి, ఆ లిస్ట్ కాదు ఈ లిస్ట్ లో రాయి అని చెప్తున్నాడు. తథా కేకయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వం ఇహ ఆనయ. అట్లనే అంగేశ్వరం మహేశ్వాసం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సం ఆనయ యశస్వినం అన్నట్టు, అంగేశ్వరం మన అంగరాజు, మహేశ్వాసం గొప్ప విలుకాడు, రోమపాదం మన రోమపాద మహారాజు, ఆయనను కూడా సుసత్కృతం గొప్పగా సత్కరించి పిలుచుకొని రావాల్సి ఉంటుంది. ఆయన మన రాజసింహస్య మన రాజుగారికి వయస్యం గొప్ప స్నేహితుడు. కాబట్టి అటువంటి యశస్వినం యశస్విని ఆ యశోమూర్తిని మన రోమపాదుణ్ణి సమానయ నువ్వే వెళ్లి పిలుచుకొని రావాల్సి ఉంటుంది. అంగేశ్వరం మహేశ్వాసం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినం. అట్లానే తథా కోసల రాజానం భానుమంతం సుసత్కృతం మగధాధిపతిం శూరం సర్వశాస్త్ర విశారదం ప్రాప్తిజ్ఞం పరమోదారం సుసత్కృతం పురుషర్షభం. తథా అట్లానే కోసల రాజుగారిని, ఆయన పేరు భానుమంతుడు, ఆయన్ని కూడా గొప్పగా సత్కరించి పిలవాల్సి ఉంటుంది. మనము మగధాధిపతి, మగధ రాజ్యానికి రాజుగారు, శూరుడు, సర్వశాస్త్ర విశారదుడు, ప్రాప్తిజ్ఞుడు అన్న ఆయన పేరు. ఆయన పరమోదారుడు, చాలా గొప్పవాడు. ఆయనని ఆ పురుష ఋషభంని కూడా మనము సత్కృతం గొప్పగా గౌరవించి పిలవాల్సి ఉంటుంది. తథా కోసల రాజానం భానుమంతం సుసత్కృతం మగధాధిపతిం శూరం సర్వశాస్త్ర విశారదం ప్రాప్తిజ్ఞం పరమోదారం సత్కృతం పురుషర్షభం. రాజ్ఞః శాసనం ఆదాయ చోదయస్వ నృపర్షభాన్ ప్రాచీనాన్ సింధు సవ్వీరాన్ సౌరాష్ట్రేయాన్శ్చ పార్థివాన్. అట్లానే రాజ్ఞ రాజుగారి శాసనం ఆజ్ఞని ఆదాయ పుచ్చుకో. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకొక 3rd లిస్ట్ తయారు చేయి. ఇందులో మనమైతే రాసుకుందాం పేర్లు, అవన్నీ తీసుకెళ్లి మన రాజుగారికి చూపిద్దాం, వీళ్ళందరినీ కూడా పిలుద్దామని. ఆయన సరే కొంతమందిని పిలుద్దాం, కొంతమందిని వద్దన ఏమైనా చెప్తాడేమో, వద్దనడు. ఎందుకైనా మంచిది, మనం ఒక లిస్ట్ తయారు చేసి ముందు ఆయనకు కూడా చూపిద్దాము. ఆ లిస్ట్ లో కొంతమంది ఉన్నారు. ప్రాచీన తూర్పు దిక్కున రాజ్యాలున్నాయి మనకి, సింధు, సౌవీరం, సౌరాష్ట్రం అని రాజ్యాలున్నాయి. ఆ రాజ్యాలకున్న రాజులున్నారు పార్థివాన్. ఆ రాజులను, ఆ నృపర్షభాన్, ఆ నృపర్షులను, ఆ గొప్ప నర ఋషభాలను మనము చోదయస్వ పిలవాల్సి ఉంటుంది. అది కూడా ఆయన ముందు మనం లిస్ట్ రాసుకుందాం, తర్వాత వెళ్ళి ఆయన చూపించి మరి ఆయన సరే అంటే వెళ్ళి మరి పిలుద్దాం. రాజ్ఞః శాసనం ఆదాయ చోదయస్వ నృపర్షభాన్ ప్రాచీనాన్ సింధు సవ్వీరాన్ సౌరాష్ట్రేయాన్శ్చ పార్థివాన్. అట్లానే దక్షిణాత్యాన్ నరేంద్రాన్శ్చ సమస్తాన్ ఆనయస్వః.
సంతి స్నిగ్ధాశ్చ ఏ చ అన్యే రాజానః పృథివీతలే. అట్లానే దక్షిణాత్యాన్, ఈ దక్షిణం సైడు ఉన్న నరేంద్రాన్ రాజులు కూడా ఉన్నారు. సమస్తాన్ వాళ్ళందరినీ కూడా ఆనయస్వ పిలవలసి ఉంటుంది. ఇదిగో ఏ చ అన్యే మిగిలిన వాళ్ళు ఎవరెవరైతే రాజానహ రాజులు పృథివీతలే ఈ భూమి మీద మనకు తెలిసిన వాళ్ళందరూ, మనకు తెలిసిన రాజులందరూ ఎవరెవరు మనకి స్నిగ్ధాహ మనకు క్లోజ్ ఉంటారో, మనకు దగ్గర వాళ్ళు ఉంటారో, మనకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఇంక నేను కూడా ఆలోచించి ఆ పేర్లు కూడా నేను రాసి పెడతాను, నువ్వు కూడా కొన్ని పేర్లు రాయి, మనం చూసుకొని మరి రాజుగారిని సరే అంటే ఆయనకు చూపించి ఆయన సరే అంటే మనం పిలుద్దాము, ఏమంటావు అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. దక్షిణాత్యాన్ నరేంద్రాంశ్చ సమస్తాన్ ఆనయస్వః సంతి స్నిగ్ధాశ్చ ఏ చ అన్యే రాజానః పృథివీతలే. తాన్ ఆనయ యథా క్షిప్రం సానుగాన్ సహ బాంధవాన్ ఏతాన్ దూతైః మహాభాగైః ఆనయస్వ నృపాజ్ఞేయ. తాన్ వాళ్ళందరినీ యథా ఏ విధంగానైతే క్షిప్రం తొందరగా పిలవాలో ఆ రకంగా పిలవాలి, మరి తొందరగా పిలవాల్సి ఉంటుంది. వాళ్ళని అనుసరించే వాళ్ళు, వాళ్ళ పరివారము, బాంధవాన్ వాళ్ళ బంధువులు, బంధుమిత్ర పరివార సమేతంగా రమ్మని యథా క్షిప్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఏతాన్ వీళ్ళ కోసము దూతైహి దూతలను మనము పంపవలసి ఉంటుంది. దూతలను పంపి ఆ మహాభాగైహి ఆ గొప్ప వాళ్ళందరినీ మనము ఆనయస్వ పిలవాల్సి ఉంటుంది. ఎందుకైనా మంచిది మనము ముందు ఇవన్నీ రాసుకొని ఎవరెవరిని పిలుస్తున్నామో నృప ఆజ్ఞేయ, మన రాజుగారి ఆజ్ఞ ఒకసారి ఆయన కూడా కాదండు సరే అంటాడు. ఆయనకోసారి ఇవన్నీ చూపించి పేర్లన్నీ వీళ్ళందరినీ మనము దూతల్ని పంపించి తొందరగా వెళ్ళి వాళ్ళని సగౌరవంగా పిలుచుకొని రాగలిగిన వాళ్ళని మనం పంపించవలసి ఉంటుంది. తాన్ ఆనయ యథాక్షిప్రం సానుగాన్ సహ బాంధవాన్ ఏతాన్ దూతైః మహాభాగైః ఆనయస్వ నృప ఆజ్ఞేయ. వశిష్ఠవాక్యం తచ్చుత్వా సుమంత్రః త్వరితః తథా వ్యాదిశత్ పురుషాన్ తత్ర రాజ్ఞాం ఆనయనే శుభాన్. అప్పుడు సుమంత్రః మన సుమంత్రుడు వశిష్ఠ వాక్యం ఆ వశిష్ఠుడు చెప్పిన మాటలను వాటిని శ్రుత్వా విన్నాడు. విని త్వరితః తొందరగా వేగంగా తదా అప్పుడు తత్ర అక్కడ రాజ్ఞాం ఆ రాజుగారులను, వేరే వేరే దేశాల్లో ఉన్న రాజుగారులను, ఎందుకంటే వాళ్ళు కూడా ముందు చెప్పాలి, వేరే దేశంలో రాజుగారులను ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఆ సమయానికి రావడానికి ఉంటుంది. చెప్పగానే వెంటనే రావడం కష్టం కదా, వాళ్ళ రాజ్యాల్లో కూడా పనులు కూడా ఉంటాయి, వాళ్ళు చూసుకొని వస్తారు. కాబట్టి ఆ రాజులను శివాన్ ఎవరెవరైతే గొప్పగా మంచివాళ్ళు, మంచిగా చాకు లాంటి దూతలు ఎవరైతే ఉన్నారో అటువంటి పురుషాన్ దూతలను తత్ర వాళ్ళ దేశాలకి మన వాళ్ళని ఆనయనే పిలుచుకొని రావడానికి మన సుమంత్రుడు వ్యాధిశత్ పంపించాడు. చాకుల్లాంటి మెరికల్లాంటి దూతల్ని చక్కగా మాట్లాడగలిగి గొప్పగా సత్కరించి వాళ్ళని పిలుచుకొని రావడం కోసం అని చెప్పి దూతలను మన సుమంత్రుడు అందరినీ ఎక్కడెక్కడ పంపించాలో అటువంటి వాళ్ళందరి దగ్గరికి పంపించడానికి ఆయన సమాయత్తం అవుతూ ఉన్నాడు. వశిష్ఠ వాక్యం తచ్చుత్వా సుమంత్రః త్వరితః తదా వ్యాదిశత్ పురుషాన్ తత్ర రాజ్ఞాం ఆనయనే శుభాన్ అని అన్న చోట మనము ఈ 30వ శ్లోకం దగ్గర ఆపుదాము. ఇంకా కొద్ది శ్లోకాలు ఉన్నాయి ఇందులో, మళ్ళీ 31వ శ్లోకం దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్దాం వచ్చేవారం. సర్వం శ్రీరామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు.